నమస్కారం, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకి ఆధ్యాత్మిక పరంగా చక్కని పరిహారాలు అందించడానికి, అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. వారితో మనం మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శివరాత్రి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మీకు మెగా 9 టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాశివుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ కలగాలని, అందరూ సుఖశాంతులతో సంతోషంతో వాళ్ళ జీవితం వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శివరాత్రి రోజున ఎంతో పవిత్రంగా ఉపవాసం చక్కగా ఆచరిస్తూ ఉంటారు, అలాగే జాగారం కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలామంది జాగారం ఏంటి అంటే కొంత సమయం ఆలయంలో ఉండడం, దాని తర్వాత ఇంటికి వచ్చినాక కొంతమంది టీవీలు చూడటం, ఇంకొంతమంది పిల్లలు డిస్కోలు సాంగ్స్ అలా పెట్టుకోవడం, టైంపాస్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ నిజంగా జాగారం అంటే ఏ విధంగా చేయాలి, ఎలా ఉంటుంది, మీ మాటలో చెప్పండి. దానికి అందరికీ ముందుగా ఒక జాగరణ ఉపవాసం ఉండేదానికి అసలు ఏ రకమైనటువంటి ఫలితం అనేది ఒక చిన్న కథలో చెప్పుకుందాను. ఓకే. ఒక బోయేవాడు వేటగాడు వేటాడాలి. తెల్లవారింది, పొద్దున్నే లేచాడు, స్నానం చేశాడు, పనులు కాలకృత్యా నెరవేర్చుకొని ప్రారంభించాడు వేట. ఒక పావురాన్ని చూశాడు. అది బాగా బలిష్టంగా ఉంది. దాన్ని కొడితే ఈ రోజున నాకు ఆహారం సరిపోతుంది అని చెప్పి దాన్ని వెంటబట్టం మొదలుపెట్టాడు. ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఈ పావురం ఏంటి, వేటగాడి దీంట్లోంచి భార్య నుంచి తప్పించుకోవాలని చెప్పి ఒక చెట్టు తొర్రలో దూరింది. లోపల ఇంకొక ఆడ పావురం ఉంది. వేటగాడి ధర్మం కూడా ఏమిటి అంటే జంటగా ఉన్నప్పుడు వేటాడకూడదు, చంపకూడదు, సంహరణ చేయకూడదు. కాబట్టి ఈ వేటగాడు ఆ చెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు పొద్దున్నుంచి. అది చెట్టు తొర్రలో దూరినప్పటి నుంచి కూడా ఈ వేటగాడు ఏంటి, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దాన్ని వేటాడదామని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఈ పావురమేమో ముఖ్యంగా వీడు ఎప్పుడు వెళ్తాడో అప్పుడు బయటకు వెళ్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. పొద్దు నుంచి మొదలు పెడితే సాయంత్రం అయింది. అది ప్రాణభయంతో ఉంది, వీడేమో కావలసిన భక్షణ కోసం ఉన్నాడు. సాయంత్రం అయింది, రాత్రి అయింది, తెల్లవారింది. అది అట్లానే ఏమీ తినకుండా నిరాహారంగా నిద్రపోకుండా వీడు ఎప్పుడు పోతాడా అని చెప్పి ప్రాణభయంతో అది ఉంది. ఇది ఎప్పుడు వస్తుందా కొడదాము అని చెప్పి రాత్రంతా కూడా వేచి చూస్తున్నాడు ఈ వేటగాడు ఆకలి కోసం. తెల్లవారింది, అది రాలేదు, వీడు ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత పావురానికి వేటగాడికి మరణం సంభవించింది. కైలాసం నుంచి దూతలు వచ్చారట వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళడానికి. ఏమిటి అంటే వీళ్ళకి తెలిసి తెలియక వాళ్ళ ప్రాణరక్షణ కోసం కానీ వీళ్ళ ఆహారం కోసం కానీ తెలియకుండానే మహాశివరాత్రి రోజున ఉపవాసం చేశారు, రాత్రంతా జాగరణ చేశారు. ఆ పుణ్యం అనేటువంటిది ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చింది. మరణానంతరం కైలాసం నుంచి దూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ శివుడు అనేటువంటి ఒక తత్వం తీసుకుంటేనన్నా బోళా శంకరుడు. ఏ దేవత కూడాను ఇతరులకు వరాలిచ్చి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకున్నటువంటి దేవుళ్ళు ఎవరు లేరు, ఒక శివుడు తప్ప. శివుడు, అవును. భస్మాసురుడు కానీ మహిషాసురుడు కానీ ఇట్లాంటి రాక్షసులు, రావణాసురుడితో సహా అందరికీ వరాలు ఇస్తాడు. వాడు రాక్షసుడా, మానవుడా, లేదా దేవదూత, దేవతల, వాళ్ళకి వరం ఇస్తే ఏం జరగబోతుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నా భక్తుడు నన్ను ప్రార్థించాడు, వాళ్ళకి వరం ఇవ్వాలి, ఇదొక్కటే ఆయన లక్ష్యం. అంటే అంత బోళా శంకరుడు. ఆయన ప్రాణం మీదకి వస్తుందని తెలిసినా కూడా ఎదురు వాళ్ళకి వరాలు ఇచ్చేటువంటి బోళా శంకరుడు. చాలామంది కూడా జై బోలో శంకర భగవానికి అంటారు. నేను ఆ మాట చెప్పను, జై బోళా శంకర భగవానికి అని చెప్తా. బోళా శంకరుడు కాబట్టి ఏం కోరుకుంటాడు నాన్న, చెమ్మిడి నీళ్లు, ఒక మారేడు దళం, ఏమి అభిషేక ప్రియో శివ అని చెప్పి శాస్త్రం చెబుతూనే ఉంది. ఇంకా విష్ణుమూర్తి కన్నా అలంకార ప్రియో విష్ణు అని చెప్పి అలంకారాలు, పుష్పాలు అవి ఇవి తీసుకొచ్చి, తులసిమాలలు ఇవన్నీ తీసుకొచ్చి వేయాలి. ఏ చెట్టు ఆకు తీసుకొచ్చి ఆయన నెత్తిని పెట్టి హరహర మహాదేవ అన్నా సార్ ఆయన అనుగ్రహించేస్తాడు. అంత బోళాశంకరుడు. నిజంగా శ్రీశైలం అడవుల్లో, మనకు శ్రీశైలంలో స్వామివారు ఉన్నారు కదా, మల్లికార్జున స్వామివారు, స్వామివారికి మారేడు దళం ఒక్కటే పూజ చేయరు నాన్న. అడవిలో ఏ చెట్టు ఆకు తెచ్చినా స్వామివారికి సమర్పిస్తారు. అంత అంటే ఏదైనా స్వీకరించేటువంటి వాడు భక్తితో ఇస్తే చాలు అనేటువంటిది పరమేశ్వరుడి లక్షణం. అంతేకాకుండా
మనిషి చనిపోయిన తరువాత కూడా వచ్చేటువంటి భస్మాన్ని కూడా ఆయనలో విలీనం చేసుకునేటువంటి ధరిస్తాడు. ఒక గొప్ప తత్వమే శివతత్వం ఉమ్. కదా. మనం సృష్టి స్థితి లయ ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మగారు మనల్ని పుట్టించాడు, ఆయనకి చాలా గొప్పగా అభివాదం చేసుకుంటారు. ఉమ్. అలాగే విష్ణుమూర్తి మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు, స్థితికారకుడు అని చెప్తాం. కానీ వీళ్ళిద్దరికంటే కూడా గొప్పవాడు లయ. లయకారం. లయం అంటే ఏంటి, చాలా మంది కూడా మరణం అనుకుంటున్నారు. ఉమ్. లయము అంటే కలుపుకోవటం, తనలో విలీనం చేసుకోవటమే లయం. ఓకే. అందుకనే పరమేశ్వరుడు శ్మశానంలో ఉండేది. ఉమ్. మరి వైకుంఠంలో ఉండి బ్రహ్మలోకంలో ఉండి చక్కగా సుఖాలు అనుభవిస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు గొప్ప. ఉమ్. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి ఏడుపులు ఇట్లాంటివన్నీ వినిపించే చోట ఉండేటువంటి శివుడు గొప్ప. అవునా కాదా? శివుడు కూడా మన కైలాసంలో ఎందుకుంటారనేది కూడా మనం చాలాసార్లు అంతమంది చెప్పుకున్నాం కూడా. ఒక మనిషి బ్రతుకున్నంత కాలం కూడా ఉమ్. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, మేనమామ, మేనత్త, బాబాయి, పిన్ని, తాత, ముత్తాత, స్నేహితులు, సన్నిహితులు, పక్కింటి వాళ్ళు, బంధువులు, వీళ్ళందరూ కలిసి ఉంటారు. అవును. చనిపోయిన తర్వాత శవాన్ని కాటి వరకు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేస్తారు. కొడుకు మాత్రం కురువు పెట్టేసి వచ్చేస్తాడు. అవును. ఈ సమయంలో ఆ ప్రేతాత్మ బాధపడుతూ ఉంటుందిట. ఉమ్. అరే, నా వాళ్ళు అనుకున్నాను, నా వాళ్ళ కోసం ఇన్ని ఆస్తులు సంపాదించాను, ఇంతమంది బంధువులు నాతో ఉన్నారు, ఇంత స్నేహితులు ఉన్నారు, నా తల్లి, తండ్రి, నా భార్య, నా కొడుకు, వీళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చారు, కానీ చివరికి నన్ను ఒంటరిని చేశారు అని చెప్పి బాధపడుతున్నటువంటి సమయంలో, ఒరే వీళ్ళందరూ వదిలిపెట్టినా నేను నీకు తోడున్నాను రా అని చెప్పి ఒళ్ళో పడుకోబెట్టి బుజ్జగించేందుకు ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో. బా. అంత గొప్పవాడు ఈశ్వరుడు. అంత మించి కావాల్సింది ఏముంది నాన్న? మనకి మరణానంతరం కూడా తోడుండేటువంటి దైవం ఆయన. ఇప్పుడు ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం ఉంటుంది నాన్న. ఉమ్. అక్కడ రాత్రిపూట చిట్ట చివరి శవం ఏదైతే దహనం అవుతుందో, మరుసటి రోజు ప్రొద్దున ఆ శవ భస్మాన్ని, చితాభస్మాన్ని తీసుకొచ్చి ఈశ్వరుడికి భస్మహారతి ఇస్తారు. ఉమ్. అంటే నిజంగా వాళ్ళ అదృష్టం. ఆ చిట్ట చివరి చనిపోయిన వాళ్ళు, చనిపోయినటువంటి వ్యక్తులు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మరణానంతరం వాళ్ళ భస్మం కూడా ఈశ్వరుడి కైంకర్యానికి ఉపయోగపడుతుంది. అంటే అంతకుమించి ఇంకేం కావాలి వాళ్ళకి? నిజం. వాళ్ళకి నిజంగానే జన్మ అనేటువంటిది లేదు, ఒక మాట చెప్పాలంటే. అలాంటిది మనకి ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఉమ్. అసలు శివరాత్రి ఎందుకు చేయాలి, శివరాత్రి ఆ రోజున ఎందుకు వచ్చింది, శివరాత్రి అంటే ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకోకుండా మహాశివరాత్రి మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి కలిసి వచ్చిన రోజున అని చెప్పి అందరూ ఉపవాసాలు చేస్తున్నారు, జాగరణలు చేస్తున్నారు. దీనికి కూడా ఒక గొప్ప స్థితి ఉంది. అసలు మహాశివరాత్రి ఎలా పుట్టుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని చూసి, ఈయన నాకంటే చాలా చిన్నవాడు, ఇట్రా అని చెప్పి పిలిచాట విష్ణుమూర్తిని. ఉమ్. విష్ణుమూర్తి ఏమన్నాడు, అరే నువ్వు నా నాభి నుంచి పుట్టుకొచ్చినటువంటి కమలం నుంచి పుట్టుకొచ్చిన వాడివి, నువ్వు నాకంటే చిన్నవాడు, నువ్వే రా అన్నాడు. ఓకే. వీళ్ళిద్దరిలో విభేదాలు వచ్చినాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఇద్దరికి విభేదాలు వచ్చినాయి. ఈ సమయంలో ఇద్దరు కూడా యుద్ధానికి దిగిపోయారు, బ్రహ్మ విష్ణువు. ఇక బ్రహ్మ విష్ణువు యుద్ధం చేస్తున్నారంటే ఎంత ప్రళయం ఉంటుంది. ముల్లోకాలు మొత్తం వాళ్ళ అస్త్రధాడికి మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నాయి. మిగిలిన దేవతలందరూ కూడా బాధపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. మునులు, ఋషులు, మానవులు అందరూ కూడాను ఈ ప్రళయానికి అంతా కూడాను ముంచుకొచ్చేస్తుంది, మనం బ్రతికేటువంటి సమయం లేదు అనేటువంటి పరిస్థితుల్లో పరమేశ్వరుడి దగ్గరికి దేవతలు, మునులు, ఋషులందరూ వెళ్ళి, వాడిద్దరు యుద్ధం చేసుకుంటున్నారు, మీరే ఆపాలి రాండి అని చెప్పి ప్రార్థిస్తే, ఈశ్వరుడు బ్రహ్మకి విష్ణువుకి యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించారు. అగ్నిస్తంభం అంటే ఎలా ఉంటుంది? చాలా పెద్దదిగా. ఈ ఆయుధాలు మొత్తం కూడాను అగ్నిస్తంభంలో పడిపోయి మొత్తం విలీనం అయిపోతున్నాయి. అక్కడ లయకారకుడు, అదే అర్థమైపోతుంది మనకి. ఎలాంటి దాన్నైనా తనలో కలుపుకునేటువంటి తత్వమే లయతత్వం, ఆయన ఈశ్వరుడు కదా. ఈ సమయంలో చివరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమే. ఏంటి అసలు ఏం జరిగింది అంటే, మా ఇద్దరు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని మాకు విభేదాలు వచ్చినాయి, అందుకని మేము యుద్ధం చేసుకుంటున్నాం. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరు గెలిస్తే వాళ్ళే విజేతలు అన్నట్టుగా మేము యుద్ధం చేసుకుంటున్నాం అంట. సరే ఒక పని చేయండి, ఈ యుద్ధం ఎప్పటికీ తెల్లవారేది కాదు, నేను ఒక పని చేస్తాను. అర్ధరాత్రి 12 గంటలైంది. అప్పుడు లింగం ఉద్భవించింది, అగ్నిలింగం. ఈ పరమేశ్వరుడు ఏం చెప్పాడు అంటే, ఈ అగ్నిస్తంభం ఏదైతే ఉందో దీన్ని మొదలు ఒకటి చూసిరండి, చివరి ఒకటి చూసిరండి అని చెప్పారు.
విష్ణుమూర్తి ఏం చేశాడు, సరే నీ పాదభాగం నేను చూస్తాను అని అన్నాడు విష్ణుమూర్తి. బ్రహ్మ ఏం చెప్పాడంటే నీ చివర ఎక్కడుందో నేను చూసి వస్తాను అని చెప్పాడు అన్నాడు. విష్ణుమూర్తి ప్రయాణం ప్రారంభించాడు, బ్రహ్మ ప్రయాణం ప్రారంభించాడు. విష్ణుమూర్తి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, పాతాళలోకానికి పోయాడు, ఆ మొదలెక్కడో కనపట్టలేదు, ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. బ్రహ్మగారు కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. చివరికి బ్రహ్మగారి విసుగు పుట్టింది, అసలు ఈయన చివరెక్కడుంది, అనవసరంగా మనం పందెంలో ఇది చేసాము కదా అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఒక మొగలి పువ్వు పైనుంచి కిందకి ప్రయాణం చేస్తూ ఉంది. మొగలి పువ్వుని ఆపాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను ఎవరో శివుడు తలభాగంలో నన్ను పెట్టారయ్యా, అక్కడి నుంచి జారి వస్తున్నాను అని. ఓహో, నువ్వు శివుడు ముఖం చూసావు కదా? చూశాను. అయితే ఒక పంచే, నేను కూడా శివుడు ముఖాన్ని చూశాను అని చెప్పి నువ్వు నాకు సాక్ష్యం చెప్పు అని చెప్పి మొగలి పువ్వుని అడిగారట బ్రహ్మ. సరే బ్రహ్మ అడిగింది, బ్రహ్మగారి తప్పదు అని చెప్పి ఒప్పుకుంది. బ్రహ్మగారు కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత అనుమానం వచ్చింది. సింగిల్ విట్నెస్ అంటే నమ్మరేమో, డబుల్ విట్నెస్ కావాలి, రెండో సాక్ష్యం కావాలి అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో గోమాత అడుగా వస్తూ ఉంటే ఆ ఆవుని అడిగారట, నువ్వు కూడా నాకు సాక్ష్యం చెప్పాలి, మొగలి పువ్వు చూస్తుంది, నేను శివుడి ముఖభాగాన్ని చూశానని చెప్పి అని అంటే అది కూడా మొహమాటంగా ఒప్పుకొని ముగ్గురు కలిసి కిందకు వస్తూ ఉన్నారు. విష్ణువు నాకు చేత కాదు, నా వల్ల కాదు అని చెప్పి ఓటమిని ఒప్పుకొని శివుడి దగ్గరకు వచ్చేసారు. ఈ నలుగురు శివుడి దగ్గరకు వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని అడిగాడు ఈశ్వరుడు, చూశావా స్వామి ఆ పాతాళ లభస్థలం, అసలు నువ్వు ఎక్కడ ప్రారంభమైందో తెలియదు, ఎక్కడ చివరున్నావో తెలియదు, ఆది మధ్యాంతరహితుడివి, నీ మొదలు నేను చూడలేకపోయాను స్వామి అని చెప్పి నమస్కారం చేస్తాడు, ఓటమిని ఒప్పుకుంటాడు. బ్రహ్మ ఏం చేశాడు, నేను నీ ముఖభాగాన్ని చూశాను కాబట్టి మొగలి పువ్వుని అడుగు అంటాడు. మొగలి పువ్వు అవునవును చూశాడు బ్రహ్మ చూశాడని చెప్పి అబద్ధం చెప్పింది మొగలి పువ్వు. మొగలి పువ్వుకి వెంటనే శాపాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు, మొగలి పువ్వుతో పూజించకూడదని, ఎవ్వరు నిన్ను ఏ పూజకి వాడరు గాక, నువ్వు దేవతల పూజలో ఎక్కడ నిన్ను వాడరు అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు. తర్వాత ఆవు, దాన్ని ఒప్పుకోవటం లేదు, గోమాత ఉంది, గోమాతను అడుగు కావాలంటే అని అన్నాడు. గోమాత ఏం చేసింది, అక్కడ ఈశ్వరుడు బ్రహ్మ విష్ణుమూర్తి ఇంతమంది ఉన్నారు, వాళ్ళ ముందు అబద్ధం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, దానికి అర్థం కాక తలతో అవ్వను అని చెప్పింది, తోకతో కాదు అని చెప్పి. అప్పుడు ఈశ్వరుడు, నువ్వు కూడా అబద్ధం సాక్ష్యం చెప్పావు కాబట్టి నీ ముఖ భాగం కంటే తోక భాగాన్ని పవిత్రంగా అందరూ పూజిస్తారు అని చెప్పి దానికి శాపాన్ని ఇచ్చారు. ఇహ బ్రహ్మ, ప్రపంచంలో నీకెక్కడా గుళ్ళు ఉండవు, అసలు సృష్టికర్తవి నువ్వే అబద్ధం చెబితే ఎలా అని చెప్పి అడిగితే బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే, సరే నీ కోరిక మేరకు ప్రపంచంలో భూలోకంలో రెండు చోట్ల నీ దేవాలయాలు ఉంటాయని చెప్పి, ఒకటి రాజస్థాన్లో ఒక దేవాలయం ఉంది, ఇంకో చోట గుజరాత్ దగ్గర ఇంకో దేవాలయం ఉంది బ్రహ్మకి, ఇంకెక్కడ దేవాలయాలు లేవు ఆయనకి. ఇలా శాపాన్ని ఇచ్చారు. ఈ అగ్నిస్తంభ రూపంలో శివుడు ఆవిర్భావం జరిగింది ఎప్పుడు, అర్ధరాత్రి 12 గంటలకి మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి కలిసినటువంటి రోజున, అదే లింగోద్భవ కాలం, అది మహాశివరాత్రి. ఆ రోజు నుంచి అది ఎక్కడ ఉద్భవం జరిగింది, నిజంగా భూగోళంలో మొట్టమొదటిగా శివలింగ రూపంలో అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు ఆవిర్భావం జరిగిన స్థలమే అరుణాచలం. అందుకని అగ్నిలింగం అంటాం మనం, పంచభూత లింగాలను చెప్తూ ఉంటాం కదా. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఏది, అరుణాచలం. అందుకని అరుణాచలంలో చూడండి, గర్భాలయం బయట మనం ఎక్కువసేపు నిల్చోలేము, లోపల నుంచి వేడి గాలులు వస్తూ ఉంటాయి. అర్చకులు కూడా ప్రతి గంటకి మారిపోతూ ఉంటారు, అక్కడ షిఫ్ట్లు మారిపోతూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువసేపు లోపల ఉండలేదు, వేడి చెమట. అసలు చూడండి, మీరు అక్కడికి పోతే చాలు, గర్భాలయం ముందు మనం నిల్చుంటాం కదా, అక్కడ నిల్చోగానే మనకు చెమటలు గారిపోతూ ఉంటాయి, ఆ లోపల నుంచి వచ్చేటువంటి వేడి గాలి. ఆ తరువాత మిగిలిన 4 లింగాలు కూడా ఆవిర్భావం జరిగింది. మనకి శ్రీకాళహస్తిలో ఉండేటువంటి వాయులింగం, శివలింగంలోంచి గాలి వస్తూ ఉంటుంది, దీపం తొణికిసలాడుతూ ఉంటుంది చక్కగా. అలాగనే జంబుకేశ్వరంలో జలలింగం ఉంటుంది. అక్కడ జంబుకేశ్వరంలో ఈశ్వరుడు లోపల గర్భాలయం ఉంటుంది నాన్న, దాని ముందు ఒక జల ఊట వస్తూ ఉంటుంది. ఆ కాలం ఈ కాలం అంటే ఏమీ ఉండదు, 365 రోజులు నీళ్లు వస్తూనే ఉంటాయి. దాన్ని మనకి శబ్దం చేసి ఆ నీళ్లు తీసి చూపిస్తూ ఉంటారు మనకి జంబుకేశ్వరంలో, ఇక్కడ మన శ్రీరంగం పక్కన. అలాగే మనకి చిదంబరంలో ఆకాశలింగం ఉంటుంది. చిదంబరం ఆకాశలింగము అంటే ఒక మాట చెప్పాలంటే శూన్యము, ఏమీ లేదని చూపించేది ఆకాశలింగం కదా. అక్కడ గర్భాలయంలో ప్రత్యేకంగా శివలింగాలు ఉండవు. నటరాజస్వామి వారి విగ్రహం ఉంటుంది, పంచలోహ విగ్రహం పెద్దది. అదే బయట ఉత్సవానికి కూడా అదే విగ్రహాన్ని తీసుకుని వెళ్తారు. అక్కడ ఆ రోజున గర్భాలయం మొత్తం ఖాళీగా ఉంటుంది. అక్కడ చిదంబర రహస్యం అని చెప్పి అక్కడ ఒక్క చోటనే ఉంటుంది మనకి. చూశారో లేదో, ₹1 టికెట్ తీసుకుంటారు, ఇట్లా కర్టన్ తీసి చూపిస్తారు మనకి, ఏముంటుంది లోపల, శూన్యం, ఏమి ఉండదు, ఒట్టి చీకటి, ప్రపంచంలో ఏమీ లేదురా అని చెప్పడమే చిదంబర రహస్యం.
ఒట్టి శూన్యం అని చెప్పడమే చిదంబర రహస్యం. దాని తర్వాత మరలా మనకి పృథ్వీలింగం శివకంచిలో ఉంటుంది. ఇసుకతో తయారు చేసినటువంటి లింగం అది. ఇప్పటికీ చక్కగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. దానికి వెండి తొడుపు వేశారు. ఈ ఇసుకతో తయారు చేసింది కాబట్టి కరిగిపోవచ్చేమో అనే భయంతో. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం చూస్తున్నటువంటి శివలింగం ఇంతవరకు ఎక్కడ కరిగిపోయింది ఏం లేదు, శివకంచిలో ఉంటుంది. ఈ 5 లింగాలు కూడాను పంచభూతాలకు సంబంధించినటువంటి లింగాలు. ఆ తర్వాత ద్వాస్ జ్యోతిర్లింగాలని, తర్వాత పంచారామ క్షేత్రాలు మనకి అమరావతి, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమారామం, ఇవన్నీ కూడాను 5 ఆరామాలు ఉన్నాయి, ఆ రామక్షేత్రాలు. ఇలాంటి రోజున మహాశివరాత్రి అయ్యింది. మరి ప్రతిరోజు పూజ చేయాలి భగవంతుడికి, ఈశ్వరుడికి అని చెప్తూ ఉన్నాం. అలాంటిది ప్రతి నెల అయినా కనీసం ఒక్కరోజు అయినా చేయడం కోసం మాస శివరాత్రి. ఇది మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో జరిగింది. లింగం ఉద్భవ రూపం జరిగింది కాబట్టి ఆ రోజున మహాశివరాత్రి. మరి జాగరణ చేయాలి, ఉపవాసాలు చేయాలి. అసలు ఎందుకు చేయాలి? మనం ప్రతి నెల కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయమని మన శాస్త్రం చెప్తోంది. దేనికి? జీర్ణక్రియకి విశ్రాంతి ఇవ్వడం కోసం. మనం కారు కానివ్వండి, బైక్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, మరి మనకి దెబ్బ తగిలినా కూడా మనమే రిపేర్ చేసుకోవాలి. కానీ భగవంతుడి సృష్టి ఎంత గొప్పది అంటే, మన శరీరం లోపల ఉండేటువంటి అవయవాలకి కావలసినటువంటి విశ్రాంతిని కనుక ఇవ్వగలిగితే వాటింతట అవే రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి కలుగజేశాడు భగవంతుడు. ఇక్కడ ఏంటి మనం చేయవలసింది? విశ్రాంతి ఇవ్వాలి. ఏకాదశి, ప్రతి ఏకాదశి చేసేటువంటి అవకాశం కూడా చాలా మందికి ఉండదు కూడా. ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, ఉద్యోగ పరిస్థితులు, వృత్తి వ్యాపార పరిస్థితులు, వాళ్ళకు ఉండేటువంటి బిజీ కాలం. అలాంటి రోజున దానికి ఒక మాట పుట్టుకొచ్చింది, అదే జన్మకు ఒక శివరాత్రి కదా. కనీసం జన్మలో ఒక్క శివరాత్రి రోజైనా ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి. మరి ఉపవాసం చేయాలి, ఏం తినకుండా ఎలా ఉండాలి అంటే, ఏమి తిన్నా అది పరగడుపు కాదు. అవునా? పొద్దున్న పరగడుపు నేను ఇడ్లీ తినగలుగుతానా? మనం 5-4 తినలేం, ఒక్కడు కూడా తినలేం. ఎందుకంటే ఒక ముక్క లోపలికి పోతే పరగడుపు కాదు కదా, కాదు కదా. అలాగే శివరాత్రి రోజున ఏ ఆహారం లోపలికి వెళ్ళినా అది పరగడుపు కాదు, అది ఉపవాసం కాదు. ఇప్పుడున్నటువంటి అనారోగ్య పరిస్థితులు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ కూడాను టాబ్లెట్స్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు. అలాంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి నియమం లేదనే చెప్తాం. చిన్న పిల్లలకి, వృద్ధులకి ముఖ్యంగా వీళ్ళకి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి వేసుకుంటేనే వాళ్ళ ప్రాణం నిలుస్తుంది అన్నప్పుడు అవి వేసుకోకుండా ప్రాణం తీసుకోమని చెప్పలేం కదా. అలాగే భోజనం అంటే ఉపవాసం అనేటువంటిది ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా చేయాలి. చిత్తం శివుడి మీద, భక్తి పాచకుల మీద అన్నట్టు కాకుండా మనం చిత్తాన్ని శివుడి మీద నిలిపితే పరమేశ్వరుడు అన్నీ చూసుకుంటాడు. ఈశ్వరుడికి మనం భస్మం అభిషేకం చేస్తూ ఉంటాం, మనం భస్మం పెట్టుకుంటూ ఉంటాం. దాంట్లో ఉండేంత ఐశ్వర్యం దేంట్లో లేదని చెప్తాం. అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు నాన్న భస్మం ధరిస్తే. ఇప్పుడు ఈ అఘోరాలు కొన్ని కోట్ల మంది వచ్చారని చెప్పి మనం వింటూ ఉన్నాం కుంభమేళకి. ఎవరికి ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏమీ లేవు కదా. ప్రతి ఒక్కరు భస్మం పెట్టుకుని వాడు చేసేది ఏంటి? భస్మమే, మొత్తం శరీరం మొత్తం భస్మం పూసుకుంటారు. మా తాతగారు కూడా మా చిన్నప్పుడు బాగా గుర్తు మాకు. దంతధావనం చేయగానే వెంటనే భస్మం పూసుకునేవాడు వంటికి. ఇదేంటి తాతయ్య పొద్దున్నే స్నానం కూడా చేయకుండా అంటే, స్నానం కూడా అక్కర్లేదురా, దీన్ని విభూతి స్నానం అంటారు, మళ్ళీ స్నానం చేసిన తర్వాత కావాలి పెట్టుకోవచ్చు అని చెప్పి. అంటే మనం ప్రయాణం చేసే సమయంలో కూడాను విభూతి పెట్టుకుంటే చాలు, స్నానమే అంత పవిత్రమైపోతుంది. ఏది మనం ప్రయాణం చేసేటువంటి సమయాల్లో, అవకాశం లేనటువంటి సమయాల్లో. అలాంటి ఈశ్వరుడికి మనం చేయదగినటువంటి ఉపవాసం అనేది మనస్ఫూర్తిగా చేయాలి. చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే చేయాలి. అయితే కొంతమంది అంటూ ఉంటారు గురుగారు, అంటే ఫ్రూట్స్ తింటారు, టీ కాఫీలు తాగుతారు, అప్పుడు ఉపవాసం ఎలా అవుతుంది అని అంటారు. అది ఉపవాసం కాదు కదా, నిజంగానే కాదు. నిజంగానే ఒక మాట చెప్పాలంటే ఉండగలిగిన వాళ్ళు, అందుకనే చెప్తున్నా, ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఉండండి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానన్నా, మనస్ఫూర్తిగా చేయనటువంటిది ఏం చేస్తే ఉంటుంది చెప్పండి. మనసు లేకుండా భగవంతుడి మీద ఇప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటాం. ఓం నమ శివాయ, ఓం నమ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఏం పుణ్యం వస్తుంది దానివల్ల? అవునా? కాబట్టి పొట్ట పూజ చేసుకోవాలన్న వాళ్ళు చేసుకోవచ్చు, దాంట్లో ఇదే లేదు. ఉండగలిగినటువంటి వాళ్ళు నిజంగా వృద్ధ నుంచి ఒక మాట చెప్తాను అన్న, ఇతర మతాల వాళ్ళు కొంతమంది ఉపవాసం చేస్తారు ఒక నెలంతా కూడా, ఉమ్మి కూడా మింగకుండా కదా. మరి అట్లా అని చెప్పి తెల్లవారుజామున పడి ఇష్టం వచ్చినవి తింటామంటే కరెక్ట్ కాదు. అసలు ఉపవాసం అంటే ఉదయం సూర్యోదయం నుంచి మరలా సూర్యోదయం వరకు ఒక రోజు కింద మన హిందూ ధర్మం చెప్తోంది.
కదా. కాబట్టి మన ధర్మం ప్రకారం ఏదైతే ఉందో ప్రొద్దున సూర్యోదయానికి ముందు నిద్ర లేచి స్నానం చేసి, అసలు నిత్యం కూడా మనం చేయవలసినటువంటి ప్రక్రియ, సూర్యోదయానికి ముందు లేవాలి, దంతధావనం చేసుకోవాలి. సూర్యుడికి దంతాలు లేవు. దక్షయజ్ఞంలో దక్షుడు సూర్యుడి దంతాలని విరగొడతాడు. అందుకని సూర్యోదయం అయిన తర్వాత పళ్ళు తవ్వుకోవద్దని ఎందుకు చెబుతారు? ఆయనకి లేవని వెక్కిరిస్తున్నట్టు. అంతే కదా. మనకి ప్రత్యక్ష దైవమే సూర్య భగవానుడు. వృద్ధున్న లేవగానే ఆయనే చూస్తాం మనం. అలాంటి ఆయన విక్రించడం కరెక్టా? ఆరోగ్యం భాస్కరాదిత్యదని చెబుతున్నాం. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన మనం విక్రిస్తే ఎలా ఉంటుంది? అందుకని ఆయన రాకముందే దంతధావనం చేయాలి, కాలకృత్యాలు నెరవేర్చుకోవాలి. వేడి సూర్యకిరణాలు నీళ్ల మీద పడితే అవి కూడా వేడెక్కుతాయేమో, కాబట్టి సూర్యకిరణాలు సోకక ముందు ఉండేటువంటి చన్నీళ్ళని స్నానం చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటాం అనేటువంటిది మన శాస్త్రం. గట్టిగా దృఢంగా ఉంటుంది బాడీ. ఎలాంటి కాలాన్నైనా ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది. కొంతమంది ఉంటారు చలికాలం వస్తే వణికిపోతారు, మళ్ళీ అదే ఎండాకాలం వస్తే చెమటలు గారిపోతూ ఉంటాయి. అదే వానాకాలం వస్తే వారాలు తడిచారు అంటే ఇంటికి వచ్చేసరికి జలుబు. అవునా? ఇప్పుడు అందరి పరిస్థితి అంతే. అంత సెన్సిటివ్గా తయారవుతున్నారు. దేనికి? వేడి వేడి నీళ్లు పోసుకొని షవర్ కింద నిల్చొని చల్లటి నీళ్లు తాగుతారు, వేడి నీళ్ళేమో పోసుకుంటారు. ఆపోజిట్ లో చేస్తున్నారు కదా. అసలు చల్లటి నీళ్ళు తాగుద్దని శాస్త్రం చెబుతుంది, అలానే వేడి నీళ్ళు పోసుకోవద్దని చెప్తుంది. దానికి రివర్స్లో చేస్తున్నాం మనం. మరి హెల్త్ ఎలా ఉంటుంది? బాగుండదు కదా. బాడీ లోపలికి ఏమి పంపించాలో అవి పంపించడం వల్ల దానికి రివర్స్లో ఉండేవి పంపిస్తున్నాం. మన శరీరం మీద ఏది పోసుకోవాలో అది పోసుకోకుండా దానికి రివర్స్లో పోసుకుంటాం. మన కాగిపోతూ ఉంటాయి. వేలు పెడితే తోలు వచ్చేస్తుంటుంది. అంత వేడి కూడా పోసుకునేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అంటే మనం స్నానం చేసేటువంటి విధానం ద్వారా కూడా మన మానసిక స్థితి కూడా తెలుస్తుంది. అంతమంది కూడా మనం మాట్లాడుకున్నాం ఒకసారి ఇదే విషయాన్ని. అది హార్డ్నెస్, స్మూత్నెస్, ఇవి తప్పనిసరిగా మానసిక పరిస్థితి తెలిసిపోతూ ఉంటుంది. అలా పొద్దున్నే స్నానం చేసి అక్కడి నుంచి శివారాధన మొదలు పెడితే, శివారాధనలు ఎన్ని ఉన్నాయి అనేది మనం చాలా ఉన్నాయి, చెప్దాము తప్పనిసరిగా. అక్కడి నుంచి మొదలు పెడితే మరుసటి రోజు ప్రొద్దున వరకు శివుడికి మన దేహాన్ని, మన మనస్సుని అప్పచెప్తే ఇక మిగిలిన 364 రోజులు శివుడు మనతో ఉండి, మనలో ఉండి అన్ని కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఒక్కరోజే కదా ఆయనకు కోరుకుంటోంది. అది కూడా ఆయన పేరుతో మన ఆరోగ్యాన్ని మనం సరి చేసుకుంటున్నాం. ఓ మాట చెప్పాలంటే పేరు ఆయనది, ఫలితం మనది. ఇక్కడ భక్తి ఉంది, సైన్స్ ఉంది, మన ఆరోగ్యము ఉంది కదా. ఇన్ని ఉన్నప్పుడు భగవంతుడి పేరుతో ఒక్కరోజు ఉండడానికి ఏం బాధ? ఉండగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఇవన్నీ ఒట్టి ట్రాష్ అని చెప్తూ ఉంటారు. ఉపవాసం తర్వాత అందరూ జాగారం చేస్తూ ఉంటారు. చాలామంది ఏమో లింగోద్భావం వరకు కూడా చక్కగా గుళ్ళోనో ఇంట్లోనో జాగారం చేయడము, దాని తర్వాత ఇంకా లింగోద్భావం అయిపోయిన తర్వాత కొంతమంది సరిపోతుంది పర్లేదని పడుకుంటారు. ఇంకొంతమంది ఉదయం వరకు కూడా ఉంటారు. అది కరెక్ట్ టైం ఏనంటారు? అసలు ఏ టైం వరకు కూడా జాగరణ చేయాలి అంటారు ఈ రోజున? ఇందాక మనం అంటే ఒక రోజు అనుకుంటాం కదా, సోమవారం. ఇంగ్లీష్ డేట్స్ కాదు, మన తెలుగు తిథుల ప్రకారం కానీ హిందూ ధర్మం ప్రకారం కానీ సన్ రైజ్ టు సన్ రైజ్ ఒక రోజు. ఓకే, అంతే. 24 గంటల అక్కడి నుంచి 6 గంటల నుంచి మరుసటి రోజు పొద్దున 6 గంటల వరకు ఒక రోజు లెక్క మనకి. ఇప్పుడు మనం ముహూర్తం రాసేటప్పుడు కూడా ఏం చేస్తారు అంటే సోమవారం తెల్లవారుజామున అని రాసాము అంటే తెల్లవారితే సోమవారం అని చాలా మంది అనుకుంటారు. తెల్లవారితే మంగళవారాన్ని సోమవారం తెల్లవారుజాము అంటారు. సోమవారం తెల్లవారిపోవాలి అంటే మంగళవారం రావాలి. ఓకే, ఇది లెక్క. పంచాంగాలు రాసినప్పుడు కూడా చాలామంది సొంతగా చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, పంచాంగాలు, క్యాలెండర్లు. సోమవారం తెల్లవారుజామున అనగానే తెల్లవారితే సోమవారం పూజ చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. సోమవారం తెల్లవారుజాము అంటే తెల్లవారితే మంగళవారం అని. సోమవారం తెల్లవారిపోవాలి, తెల్లవారిపోతేనే కదా మంగళవారం వచ్చేది కదా. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఉండేటువంటి దాన్నే అసలైనటువంటి జాగరణ అంటారు. లింగోద్భవ కాలంలో అభిషేకం చూసేసుకున్నాం, కళ్యాణం చూసుకున్నాం. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా జాగరణ పేరుతో డీజేలు పెట్టుకొని డాన్సులు వేసుకొని ఇవన్నీ అవసరమా? టీవీలు చూసుకుంటూ మేము చూసేది దేవుడి సినిమానే కదా. సినిమానే కదా అది, దేవుడి సినిమానా ఏ సినిమానా తీసి పక్కన పెడదాం, దేవుడి సినిమానే కదా. దానికన్నా హాయిగా నామస్మరణ చేసుకోండి. పంచాక్షరి, పంచభూతాలకి 5 అక్షరాలు, అవే ఓం నమః శివాయ. ఓంకారం అనేటువంటిది ప్రణవనాదం కాబట్టి ఎవరికైనా ఉంటుంది, ఏ దేవతకైనా. నమఃశివాయ అనేటువంటిది 5 అక్షరాలు అవుతుంది కదా. ఈ ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో
ఈ పాంచభౌతికాత్మకమైనటువంటి శరీరం ద్వారా, మనస్సు ద్వారా, జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, అవును. అవునా, ఈ 10 ద్వారా చేసేటువంటి పాపాలు పటాపంచలైపోతాయని చెప్తారు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే రాత్రంతా జాగరణ. చూడండి, ఎప్పుడూ తినేటువంటి దానికి రెస్ట్ ఇవ్వమని చెప్పి మనం జీర్ణక్రియకి రెస్ట్ ఇవ్వమని చెబుతున్నాం. ఎప్పుడూ నిద్రపోయేటువంటి కళ్ళకి శ్రమనివ్వమని చెబుతున్నాం జాగరణ ద్వారా. అది కూడా కంటి చూపు మెరుగుపడటం కోసమే. ఓకే. ఎవరైనా జాగరణ చాలామంది మీరు చెప్పినట్టు 12 వరకు చేస్తుంటారు, 3 వరకు చేస్తుంటారు. 3 దగ్గర నుంచి 5:30 గంటల వరకు కరెక్ట్గా జాగరణ నాన్న. ఓ మాట చెప్పాలంటే ఆ సమయంలో ఎలాంటి వాళ్ళకైనా కునుకు పడుతుంది. బ్రహ్మ ముహూర్తం అంటారు కదా. దొంగలు పడేది కూడా ఆ సమయమే. అవును. ఎలాంటి వాళ్ళైనా 3 గంటలకి తప్పనిసరిగా నిద్ర వస్తూ ఉంటుంది. 5 గంటల వరకు గ్యారంటీ నిద్రపోతూ ఉంటారు, ఎంత నిద్ర పట్టిన వాళ్ళైనా సరే. ఆ సమయంలో చూడండి ఎంత జాగరణ చేస్తున్నా ఇట్లా ఒకసారి అంటారు గ్యారంటీ, ఒక చిన్న కొనుక్కు వచ్చేస్తుంది. ఆ సమయంలో ఎవరైతే జాగ్రత్తగా నిద్రపోకుండా ప్రశాంతంగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉంటారో అసలైనటువంటి జాగరణ అది. ఆ జాగరణ చేస్తే మన శరీరానికి, మన కంటికి, ఒంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు భగవంతుడు. అంతేకాకుండా పరమేశ్వరుడు చెబుతున్నది ఏంటంటే ఆ ఒక్కరోజు 24 గంటలు నా నామస్మరణ చెయ్యి, ఇంకేమొద్దు. ఈ అభిషేకాలు చెయ్యకపో, అర్చనలు చెయ్యకపో, ఏమైనా చేసినా చెయ్యకపోయినా నిజంగా పరమేశ్వరుడు తత్వం ఎలా ఉంటుందంటే నాన్న, ఏ క్షేత్రానికైనా వెళ్ళండి, ఆలయంలో దర్శనం కాలేదు, భక్తుల కిటకిట ఎక్కువగా ఉంది, తాకిడి, ఎక్కడ ఏ రాయి కనపడ్డా ఆ రాయి మీద నీళ్లు వచ్చి ఒక మారేడు దళం పెడితే శివుడు స్వీకరిస్తాడని చెప్తున్నాడు. శివరాత్రి రోజున ఏ రాయి మీదైనా సరే లింగ రూపం ఎలా ఉంటుంది, ఎక్కడున్నా కూడా రాయి రూపంలో ఉంటుంది కదా. పూర్వకాలంలో వైష్ణవులకి శైవులకి చాలా భేదాలు ఉన్నాయి, విపరీతమైన గొడవలు ఉండేవి. వైష్ణవులు అన్నంలో రాయి వస్తే మనం ఏం చేస్తాం, తీసి పక్కన పడేస్తాం కదా. వాడు కటక్కన్న వెళ్ళేవాడు, ఒక లింగడి చచ్చినట్టేనా. ఒక ఆయన నా దగ్గర ఇట్లానే ఒక అంత ద్వేషం అసలు. ఒక వైష్ణవుడు ఇట్లానే నాతో చెప్పాడు, మా వాళ్ళు పంటి కింద రాయి వేస్తే లింగాన్ని చంపేస్తారు, 4 ముక్కలు చేసేస్తారు అన్నాడు. నేను ఒకటే మాట చెప్పా, మీరు 4 ముక్కలైపోయి ఓ లింగడు చచ్చినట్టు మీరు అనుకుంటున్నారు, 4 లింగళ్ళు పుట్టుకొస్తున్నారు మాకని చెప్తా నేను. కరెక్ట్, అంతే కదా. ఒక రాయిని విభజిస్తే 4 భాగాలు వస్తే శివుణ్ణి భాగాలు చేసేవాళ్ళు ఎవరున్నారు? అసలు ఈ శివకేశవుల ద్వేషం కూడా చాలా తప్పు మాట చెప్పాలంటే. ఇద్దరు ఒకటే, భేదం లేదు అంటూ ఒకళ్ళ మనస్సులో ఒకళ్ళు ఉంటారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. శివుడి హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు ఉంటారు అని చెప్పి. ఇక్కడ మనకి తిరుపతిలో కూడా శివరాత్రి రోజున వెంకటేశ్వర స్వామి వారికి మిరియాల పట్టు వేస్తారు ఇక్కడ తలకి. దేనికి అంటే ఆ రోజున అందరూ శివనామస్మరణ చెప్తే వేరే నామస్మరణ ఉండదు, గోవిందాన్ని పలికి వాళ్ళు తక్కువ ఉంటారు, అందుకని చెప్పి ఆయనకి తలనొప్పి వస్తుందిట. ఆ తలనొప్పి తగ్గడం కోసం మిరియాల పట్టు వేస్తారు. ప్రపంచం మొత్తం శివమయమే ఆ రోజున, వేరే మాటే ఉండదు. విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ తప్పితే వేరే రకమైనటువంటి ఇది ఉండదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ భేదాలు లేవు, అభేదులు. అసలు భగవంతుడికి భేదం పెట్టడానికి మనం ఎవరని చెప్పండి, అవునా? ఇప్పుడు మహా వైష్ణవుల్లో ఉత్తములు, పీఠాధిపతులు వాళ్ళే ఒప్పుకుంటున్నారు వాటి రోజున. చిన్నజీయర్ స్వామి వారు ఉన్నారు, మొన్న వచ్చి ఆయన నోట్లోంచి మంచి మాట విన్నా, నాకు చాలా ఆనందంగా అనిపించింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కనకదుర్గమ్మ వారికి సంబంధం ఏంటని ఒక ఆవిడ అడిగారు, ఒక గాయనీమని ఇంటర్వ్యూ చేస్తూ. ఆవిడ మా మేనత్త అన్నారు. చాలా ఆనందం అనిపించింది నాకు. నేను వెంకటేశ్వర స్వామి వారి సహోదరి కనకదుర్గాదేవి. అందుకని ఆంధ్రాలో నాన్న ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి తిరుపతి వెళ్ళొస్తే విజయవాడ తప్పనిసరిగా దర్శనం చేసుకునే వెళ్తారు ఎవరైనా. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక అలవాటు. అంటే అట్లాంటి వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు మనమెవరం వాళ్ళిద్దరికి భేదం పెట్టడానికి? వాళ్ళకి అభేదం, అసలు భేదం అనేటువంటిది లేదు. కాబట్టి శివుణ్ణి ఎవరైతే శివరాత్రి రోజున మట్టితో తయారు చేసినటువంటి శివలింగం ఇంట్లో తయారు చేసుకున్నా, పుట్టమట్టి కావచ్చు, చెరువు మట్టి కావచ్చు, దాంట్లో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, విభూది, గంధం 9 రకాలు ఉంటాయి. నవగ్రహాలకి సంబంధించినటువంటి వస్తువులు. వీటితో అభిషేకించడం ద్వారా కొన్ని రకాల ఫలితాలు వస్తే, ఇవన్నీ కూడాను 9 వస్తువులు నవగ్రహాలకి ప్రతీకగా ఉంటాయి. ఇవన్నీ కూడాను మట్టిలో కొద్దిగా వేసి దాన్ని శివలింగంలాగా తయారు చేసి దాన్ని ఎత్తిన నీడిపోయిన చాలు. ఒక మారేడు దళం తీసుకొచ్చి ఆ శివలింగాన్ని, ఆ మట్టి శివలింగాన్ని పెట్టండి. పెడితే నిజంగా ఒక మాట చెప్పానంటే, మట్టితో శివలింగం తయారు చేసి అభిషేకం ఎవరైతే చేస్తున్నారో అది పాశుపదాస్త్ర ప్రయోగం అవుతుంది.
పాశుపతం అంటే అర్జునుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం. అది వేస్తే పని చేసుకోకుండా వెనక్కి రాదు అస్త్రాన్ని. ఈ ఈశ్వరుని పృథ్వీతత్వంతో అంటే మట్టితో ఎవరైతే తయారు చేస్తారో పార్థివలింగం అంటాం దాన్ని. ఈ పార్థివలింగానికి తయారు చేసి పార్థివలింగానికి ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు అనుకునేటువంటి ప్రతి కోరిక ఒక అస్త్రంలాగా వెళ్ళి వాళ్ళ కోరికలు నెరవేరడానికి మంచి ప్రయోగంగా చెప్పబడుతుంది. అయితే మరి ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా లింగం తయారు చేయడము, పూజించడం అనేది ప్రత్యేకంగా శివరాత్రి రోజునే, లేదంటే మాస శివరాత్రుల్లో, లేదంటే సోమవారాలు ఇలా కూడా మా చేసుకోవచ్చు? గురువు గారు ప్రతి నిత్యం చేస్తూనే ఉంటారు. ప్రతి నిత్యం ఇప్పటికీ మట్టితో శివలింగం తయారు చేస్తారు, చక్కగా అభిషేకం చేసుకుంటారు, తీసుకెళ్ళి తులసికోటలు పెడతారు, మర్రా మట్టి తెచ్చుకుంటారు బయట నుంచి, మళ్ళీ శివలింగం. ప్రతిరోజు ఇదే ప్రక్రియ. ఆయన మన ఓపిక ఇంకా నిత్యం చేసుకోవచ్చు. కనీసం శివరాత్రి రోజు ఆ ఒక్క రోజైనా సరే స్వామివారి సేవలో, ఆయన కైంకర్యంలో మన శరీరాన్ని మన మనసును ఉంచి స్వామివారికి మన జీవితాన్ని అంకితం చేయగలిగితే నిజంగా చెప్పుకున్నాం కదా బోళాశంకరుడు అని. ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం పుట్టుక దగ్గర నుంచి ఆయనలో లయం చేసుకునేంత వరకు మనకు కావలసిన ప్రతి పని ఆయనే చేస్తూ ఉంటాడు. భస్మం, ఆయనకి పెట్టినటువంటి భస్మం కానీ, ఇక్కడ ఇంకోటి కూడా నాన్న, చాలామంది కూడా శివాలయాల్లోకి వెళ్తూ ఉంటారు. శివాలయాల్లోకి వెళ్ళి చాలామంది చెప్తూ ఉంటారు శివుడి ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదు, భస్మం తెచ్చుకోకూడదు, ఆయన కొబ్బరి చెప్ప ప్రసాదం నైవేద్యం పెట్టింది తెచ్చుకోకూడదు అనేటువంటిది ఒక ఇది. ఇక్కడ చాలా మందికి ఉండేటువంటి అనుమానం ఏంటంటే శివుడు శ్మశానంలో ఉంటాడు కదా, శ్మశానం నుంచి మనం ప్రసాదం తెచ్చుకున్నట్టే అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ అలాంటిది ఏమీ లేదు. శివుడికి నైవేద్యం పెట్టిన ప్రతి ఒక్కటి కూడాను, శివుడికి అభిషేకం చేసిన నీళ్లు మొత్తం ఉత్తరం వైపు బయటకు వస్తూ ఉంటాయి. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. ఆ చండీశ్వరుడికి చూపించి ఆయన దగ్గర అనుజ్ఞ తీసుకొని అది తెచ్చుకోవచ్చు. దానికంటే అక్కడి నుంచి వచ్చే శివుడి మీద పడేటువంటి ప్రతి వస్తువు, నీళ్లు కావచ్చు, పంచామృతాలు కావచ్చు, ఏవైనా దళాలు కావచ్చు, ఏవైనా సరే మొత్తం చండీశ్వరుడికే ప్రసాదంగా చెందాలి అని చెప్పి చండీశ్వరుడు వరాన్ని పొందాడు ఈశ్వరుడి దగ్గర. ఆయనకి పొందాల్సిన మనం తెచ్చుకుంటే ఆయన కోపం వస్తుంది కదా చండీశ్వరుడికి. అందుకని చండీశ్వరుడికి చూపించి ఆయన అనుమతి తీసుకొని మనం చక్కగా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఏమాత్రం కూడా సమస్య లేదు. మరి కాశీ పోయి గంగని ఎట్లా తెచ్చుకుంటున్నాం? అవునా? మరి గంగా నది ఒక చోట ప్రవాహం జరగాలి అనేటువంటి ఒక సృష్టి జరిగినప్పుడు దాన్ని మన ఇంటి దాకా తెచ్చుకోవడం పాపమేగా మరి కదా. చాలామంది తెచ్చుకొని వాడేసుకుంటూ ఉంటారు. అది కూడా తప్పు. అక్కడి నుంచి అనుమతి తీసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత పూజ చేసుకునే వాడాలి. అంటే అనుమతి తీసుకోవడం అంటే ఏ విధంగా? ప్రార్థన అంతే. మనకి చేతనైన విధంగా గంగామాతని ప్రార్థించి, అమ్మ నేను తీసుకొని వెళ్తున్నాను, భగీరథుడు భూమి మీదకి తీసుకొచ్చాడు బందీ అయినటువంటి గంగాదేవిని, అవునా? అలా ప్రవాహంగా వెళ్ళేటువంటి ఆవిడ మళ్ళా మనం చెంబులోనో గ్లాసులోనో బాటిల్లోనో బంధిస్తున్నాం కదా. కాబట్టి ఆవిడ అనుమతి తీసుకొని ఆ నీళ్లు తెచ్చుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మరలా గంగా పూజ అనేటువంటిది ఒకటి ఉంటుంది దేవుడి దగ్గర. కాశీ సమారాధన అంటాను నాన్న. కాశీ సమారాధన, కాశీకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా 10 మందికి భోజనం పెట్టాలి. గంగనీడు తెచ్చుకొని గంగకు పూజ చేయాలి, కాలభైరవ పూజ చేయాలి, 10 మందికి భోజనం పెట్టాలి. దేనికి? కాశీకి వెళ్ళిన వాడు వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు పూర్వకాలం లేవు కాబట్టి, వెళ్ళి వచ్చాడు అంటే వాడు మృత్యుంజయుడే. కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటే కదా. పూర్వకాలంలో ఇన్ని ప్రయాణ సౌకర్యాలు లేవు. ఇప్పుడేముంది, పొద్దున ఎక్కితే ఫ్లైట్ గంటలు చేరుతాం, మళ్ళీ దర్శనం చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ వచ్చేస్తాం. ఒక రోజులో వచ్చేయచ్చు. అంతే, ఒక రోజు గట్టిగా, ఒక రోజు 24 గంటలు కూడా పట్టడాల కదా. పూర్వకాలం నుండి బండ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు. కాశీకి పోతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. అందులో కాశ్యాంత మరణాన్ముక్తి అనేటువంటి శాస్త్రం ఉంది కాబట్టి అక్కడ చనిపోతే ముక్తి ఉంటుంది, మరలా జన్మ ఉండదు, జన్మ రాహిత్యం కలుగుతుంది. కాబట్టి అక్కడ చనిపోవడానికి ఇక్కడి నుంచి బాధ్యతలు మొత్తం నెరవేర్చుకొని వెళ్ళిపోయి అక్కడే ఉండి చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక ఎంతకాలానికి చావు రాక ఇంటి దాకా వచ్చి ఇంటి గడప తట్టుకొని కింద పడిపోయి చనిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే పరమేశ్వరుడు అక్కడ వాళ్ళకి ఎక్కడా కూడా ముక్తి ఇవ్వడానికి అవకాశం లేనంత పాపాలు వాళ్ళు చేశారు. కాబట్టి కాశీలో మరణం పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అంత గొప్ప క్షేత్రంలో కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి కుడి చెవి పైకి తిరిగి ఉంటుంది నాన్న. అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా సరే కుడి చెవి ఇట్లా పైకి తిరిగి ఉంటుందిట. ఎందుకు అంటే కాశీలో చనిపోయేటువంటి జీవికి కొన్ని క్షణాల ముందు ఈశ్వరుడు వచ్చి రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాట. అది వినడం కోసం ఇలా చెవి పైకి తిరుగుతుంది. రెక్కించుకొని వింటామంటాం మనం. గోడకి ఇలా పెట్టి వింటుంటారు కదా, అలా రెక్కించుకొని వినటం కోసం, ఆ రామతారక మంత్రం వినడం కోసం, ఈశ్వరుడు చెప్పేటువంటి మంత్రం వినడం కోసం చెవి రెక్కించుకొని వింటుందిట. ఇంతవరకు ఏ సైన్స్కి అందుబాటున ఒక రహస్యం. ఎందుకు చెవులు అట్లా తిరుగుంటాయి అనేది ఎవరికి అర్థం కాదు. ఏంటి అంటే సాక్షాత్ పరమేశ్వరుడు రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాట. వాళ్ళ జన్మరాహిత్యం, అందుకనే కాశ్యాంత మరణాన్ముక్తి అని చెప్పేది.
కాశీలో చనిపోవడం అనేది ఎంత గొప్ప అనేది ఎందుకు అంటే శివుడి గొంతు వినడం అంతకుమించి ఇంకేం కావాలి? జన్మరాహిత్యం కలక ఇంకేమవుతుంది చెప్పండి? మరలా జన్మ ఉంటుందా మనకి? ఆయనలో లయమైపోతాం గ్యారంటీగా. కాబట్టి అలాంటి క్షేత్రాలకి ఇప్పుడు నిజంగా ఇంకోటి కూడా చెప్పాలి అంటే, ఒక పండగ వచ్చిందంటే నాన్న వేలం వెర్రిగా పడిపోతున్నారు. అవును, ఆలయాలకు వెళ్ళిపోతున్నారు. తొక్కిసలాట. మన వైకుంఠ ఏకాదశి మనకి తిరుపతిలో ఏం జరిగింది? ఇంత తొక్కిసలాట జరిగింది. అలా తొక్కిసలాట వద్దు. ఆ రోజున పరమేశ్వరుని నిజంగా పరమేశ్వరుని చూడగలిగితే ఎక్కడ చూడాలి? ఎక్కడైనా చూడవచ్చు. మన దేహమే దేవాలయం, జీవుడే సనాతనమైన దేవుడు. ఆయన చూడగలిగితే చాలు. మనం భగవంతుడు మనకి ఏం చేయాలో మనం కోరుకుంటున్నామో, మనం ఎదురు వాళ్ళకి కావలసినటువంటి విషయాలలో సహాయం చేస్తే మనమే ఎదురు వాళ్ళకి భగవంతుడు అవుతున్నాం, దేవుడు అవుతున్నాం. దేవుడు వచ్చి మనకు సహాయం చేయడు, సహాయం చేసిన వాడే దేవుడు. మనిషి రూపంలోనే వస్తారంటారు కదా దేవుడు. అంతే కదా, దైవం మానుష రూపేనా అని చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది. మనిషి రూపంలో వస్తాడు, సహాయం చేస్తాడు. అలాంటి సహాయం మనం చేయమనే కదా భగవంతుడు చెప్తోంది, ఎదురు వాళ్ళకి చెప్తోంది. అవునా? అలాంటి సహాయం మనం చేసినప్పుడు, మనం దేవుడు అవుతున్నప్పుడు దేవాలయాలు కిటకిటలాడిపోయి తొక్కిసలాట్లో పడిపోయి ఏదో ప్రమాదాలు జరిగిపోయి ఇక్కడ ఏమవుతుందంటే నాన్న వేలం వేరుగా వెళ్ళిపోతూ ఉన్నాం. వేరే వాళ్ళు విమర్శించే వాళ్ళకి అది అవకాశం అయిపోతుంది. చాలా మీ దేవుడే లేదా, మీ దేవుడి దగ్గరికి పోతే ఎందుకు తొక్కిసలాట అవుతుంది? అవును, దేవుడు నా దగ్గరకు వచ్చి ఇంతమంది ఇన్ని కోట్ల మంది వచ్చేసి నా దగ్గరకు వచ్చి ఇచ్చేయమని చెప్పలేదు కదా. ఆ తొక్కిసలాట అనేది మన అంతగా మన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ని, పోలీస్ ని అందరినీ విమర్శిస్తూ ఉంటారు. కానీ అక్కడ తొక్కిసలాటలో అంటే తోసుకునేదే మనం ఉన్న వ్యక్తులు, అక్కడ ఉన్న వాళ్ళు. కానీ మాట్లాడేది మాత్రం భగవంతుడిని, మళ్ళీ వ్యవస్థల్ని అంటూ. అది తప్పు కదా. నిజం కదా. మనంతలో మనం పొరపాటు చేసుకుంటే ఎదుటి వాళ్ళని ఇది చేస్తామంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన ఇంట్లో కత్తి కదా కోసుకుంటే రక్తం రాకూడదంటే ఎట్లా? అది నిజంగా అలాంటి పనే మరి, అంతే కదా. కాబట్టి తొక్కిసలాట వద్దు. ప్రశాంతంగా ఉండగలిగితే వెళ్ళి చూడండి. 24 గంటల సమయం ఉంటుంది చూసుకోవడానికి స్వామివారిని. ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో ప్రదక్షిణ చక్కగా స్వామివారికి దర్శనం చేసుకోండి. ఇవన్నీ కాకపోతే ఇందాక మనం చెప్పినట్టుగా పృథ్వీలింగాన్ని ఇంట్లో చక్కగా తయారు చేసుకొని, పార్థివలింగాన్ని ఇంట్లో పూజ చేసుకోండి. పరమేశ్వరుని చూడగలిగితే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. ప్రపంచం మొత్తం ఆయనే ఉన్నాడు. చూడగలిగితే ఎవరిలో అయినా ఎక్కడైనా చూడవచ్చు. కాబట్టి అలా దేవాలయాలకు వెళ్ళి తొక్కిసలాట మాత్రం చేసుకోకండి. దయచేసి ప్రశాంతంగా వెళ్ళి దర్శనాలు చేసుకొని రండి. మనం కాశ్యాంత మరణాన్ముక్తి అయినటువంటి ఒక విషయాన్ని చెప్పుకున్నప్పుడు చాలా మందికి ఉండేటువంటి అనుమానం కూడా ఏంటి, రాముడి మంత్రం రామతారక మంత్రం చెప్తాడు అని చెప్పి పరమేశ్వరుడు చెవిలో చెప్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు అని చెప్పి ఏ మంత్రాన్ని చెప్తున్నారు అనేటువంటిది చాలా మందికి ఉండేటువంటి అనుమానం. అసలు రామ అనేటువంటి శబ్దమే చాలా గొప్ప శబ్దం. ఓం నమో నారాయణాయలో రా, ఓం నమ శివాయలో మా తీసుకుంటే ఏమవుతాయి? రామ శివకేశవుల కలయిక. ఓం నమో నారాయణాయలో రా తీసేస్తే అర్థం లేదు, ఓం నమ శివాయలో మా తీసేస్తే అర్థం లేదు. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? రామ శబ్దం అవుతుంది. అందుకనే మనకి యా రా లా వా అక్షరాలు తీసుకుంటే రా రెండవది వస్తుంది. పా పా బా భా మా తీసుకుంటే మా ఐదవది అవుతుంది. 2 × 5 10, 10 × 5 50, 50 × 2 100, 100 × 5 500, 500 × 2 1000. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం చేసినంత, పారాయణ చేసినంత పుణ్యం వస్తుందని చెప్తారు. అందుకనే 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం చదివితే చాలంటారు. ఇదే శ్లోకాన్ని పరమేశ్వరుడు ప్రతి జీవికి మరణ సమయంలో ఉపదేశిస్తూ ఉంటాడట ఆ యొక్క కాశీలో. అంటే ఈ శ్లోకం కూడా ఎంతో గొప్పది అనేటువంటి చూడండి. ఊరికినే రామ అనేటువంటి ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, రాముడు గొప్పవాడా, రామనామం గొప్పది అంటే రామనామం గొప్పది రాముడి కంటే కూడా. అంటే ఇంత ఇద్దరు దేవతల కలయిక, ఇంత సంఖ్య, ఒక విష్ణు సహస్రనామం పారాయణ చేసినంత పుణ్యం. ఈ శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని కూడా మీరు విష్ణు సహస్రనామంలో చూసుకుంటే ఈశ్వరు ఉవాచ అని వస్తుంది, శివుడు చెప్పినట్టుగానే వస్తుంది దాంట్లో కూడా. ఆ మంత్రాన్ని మరణ సమయంలో, చివరి సమయంలో ప్రతి జీవికి పరమేశ్వరుడు ఆ యొక్క శ్లోకాన్ని ఉపదేశిస్తుంటాడు. అంత గొప్ప శ్లోకం, అంత రామ తారక మంత్రం. తారకం అంటే ఏంటి? తారాస్థాయికి తీసుకువెళ్ళేటువంటి మంత్రం. అంతకుమించి వేరే మంత్రం లేదని చెప్తాడు.
ఇప్పుడు ఏం చేస్తే మనకి 1000 సార్లు సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది చెప్పండి? ఇదొకటి చదివితే సరిపోతుంది కదా. శ్రీరామ 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 అని ఒక 5 సార్లు అంటే చాలు, అయిపోయింది, విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్టే. ఇది కూడా విష్ణు సహస్రనామంలోదే ఈ శ్లోకం కూడా, అది కూడా ఈశ్వరుడు చెప్పినటువంటి ఇదే. అదే మంత్రాన్ని ఆ యొక్క ప్రతి జీవికి కూడాను ఈశ్వరుడు ఉపదేశిస్తాడు కాబట్టి వాళ్ళకి జన్మరాహిత్యం కలుగుతుంది. మరణమేమో కాశీలో ఈశ్వర స్థానం, ఈశ్వరుడు ఉపదేశిస్తున్నాడు, ఉపదేశించే మంత్రం మాత్రం విష్ణుమూర్తిది. ఇంకా భేదం ఎక్కడుంది వాళ్ళిద్దరికి? కరెక్ట్, అవునా? ఇక్కడ చూడండి, ప్రతి గుళ్ళలో ఎక్కడ చూసినా కూడాను యమధర్మరాజు లేదంటే ధర్మరాజు, ఈ పాండవులు, రాముడు, వీళ్ళందరూ ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు ఉంటాయి, కానీ శివుడు ప్రతిష్ఠ చేసిన ఏ దేవతా విగ్రహాలు లేవు. ప్రపంచం మొత్తం ఎక్కడ వెతికినా శివుడు ఏ దేవతని ప్రతిష్ఠ చేయలేదు, కానీ శివుణ్ణి మాత్రం అందరూ దేవతలు ప్రతిష్ఠ చేశారు. రాముడు కూడా పూజించారని చెప్తుంటారు. రామేశ్వరం, రామ ప్లస్ ఈశ్వరం, రామేశ్వరం. ఈశ్వరుడు బ్రహ్మత్యాది పాతకాలు పోవడం కోసం, రావణాసురుడు బ్రాహ్మడు, ఆయన చంపినటువంటి పాపాలు పోవడం కోసం అని చెప్పేసి రామేశ్వరంలో ఈశ్వర ప్రతిష్ఠ చేద్దామని చెప్పి ప్రతిష్ఠ చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారిని శివలింగం తీసుకురమ్మని పంపిస్తారు. ముహూర్త సమయం ఆసన్నం అవుతుంది, ఆయన వచ్చేసరికి శివలింగం రాదు, ముహూర్తం మించిపోతుందని సైకత లింగం, మట్టితో తయారు చేసినటువంటి లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేస్తారు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారి కోపం వచ్చి, నేను తీసుకొచ్చిన శివలింగం ప్రతిష్ఠ చేయరా అని చెప్పి తోకతో దాన్ని లాగడానికి చూసినా అది కూడా రాదు. ఇప్పటికీ ఆ సైకత లింగమే మనకి రామేశ్వరంలో. ఇప్పుడు రామనామ తారక మంత్రం చెప్పారు కదా గురుగారు, ఇది చాలా పవిత్రమైంది. అందరూ కూడా నిత్య జీవితంలో ఏ విధంగా ఈ తారక మంత్రాన్ని మామూలుగా ఉపదేశిస్తూ ఉంటారని కూడా చెప్తారు కదా, గురువుగారులు ఉపదేశిస్తూ ఉంటారు పిల్లలకి. అలాగే నిత్య జీవితంలో ఇంకా ఏ విధంగా నామస్మరణ చేయొచ్చు అంటారు? ఒక మాట చెప్పారంటే నాన్న, మనకి జీవితంలో 1,000,000 సార్లు రామనామం చేస్తే ఇంకేమీ అక్కర్లేదు అనేటువంటిది మన శాస్త్రం. అందుకనే రామకోటి రాస్తూ ఉంటారు చాలా మంది. అక్కడి నుంచి తర్వాత ఏవేవో కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చేసినాయి. రామ అంటే ఏదైతే మనం రాయి తగ్గుతామో అక్కడ ఒక మన వాల్మీకి దగ్గర విషయానికి వచ్చేసరికి రామ అనేటువంటి శబ్దం పలక్కపోతే కూడాను మరా 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 మామ పరుగుతుంటే చివరికి రామనామం వచ్చింది. అవునా? అంటే రామనామం చేస్తే చాలు జీవన్ముక్తి జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం. అలాంటిది 1,000,000 సార్లు రాస్తే ఎలా ఉంటుంది? ఇంకా 1,000,000 సార్లు పూర్తి చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అది ఏంటి, ఈ ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, కుటుంబం, సంసారం, పిల్లలు, అది ఇది అంతా అయ్యేసరికి దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. అప్పుడు గుర్తుకొస్తాడు అక్కడి నుంచి రాస్తూ ఉంటారు. ఇంకోటి కూడా ఏంటంటే, దీన్ని కాశీలో చనిపోయేటువంటి కాశ్యాంత మరణాన్ముక్తి అనేటువంటి ఒక సూక్తికి మనం నిత్య జీవితంలో రాసేటువంటి రామకోటికి ఒక సంబంధం ఉంటుంది. ఏంటి అంటే, అక్కడ పరమేశ్వరుడు రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు, ఇక్కడ ప్రతినిత్యం మనం శ్రీరామ 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 అని రాస్తూ ఉన్నాం. ఒక మనిషికి అలవాటు పడితే వాడి పేరే ఎవరిని చూసినా మనం పిలుస్తూనే ఉంటాం. అలాంటిది మరణ సమయంలో కూడా రామకోటి రాసేటువంటి వాళ్ళకి చివరికి రామనామమే కదా వాళ్ళ నోట్లోంచి వచ్చేది. అవునా? మనకి పెట్టేటువంటి పేర్లు కూడా అందుకోసమే కదా. మన ముత్తాతలు తాతల పేర్లు ఏంటి? శ్రీనివాసు, వెంకటేశ్వర్లు, రామ, రామకృష్ణ, కృష్ణ, ఇట్లాంటి పేర్లు భగవంతుడి పేర్లు పెట్టేవాళ్ళు. వాళ్ళ పేర్లతో అయినా కనీసం పిలుస్తుంటే భగవంతుడిని పిలిచిన పుణ్యం వస్తుంది. చనిపోయేటువంటి సమయంలో ఇప్పుడు మనవడం మీద బాగా ప్రేమ ఉంది, ఒరే నాయన రామకృష్ణ, ఒరే నాయన రామకృష్ణ అంటూ ఉంటే రాముడి కృష్ణుడు తలుచుకున్నట్టే కదా. అందుకోసమే ఆ పేర్లు పెట్టేవాడు. ఇప్పుడంతా పెడుతున్న పేర్లన్నీ కూడాను దరిద్రమైనటువంటి పేర్లు, వాడికి అర్థం ఉండదు, అర్థం ఉండదు, ఎక్కడెక్కడో వెతుకొచ్చి పెడతాడు. మొన్న మధ్య ఒకటి పెట్టారు, అల్ప, స్వల్ప. అల్పం అంటేనే సగం, కొద్దిగా అని అర్థం. అవునా? అల్ప ఏంటి, స్వల్పం ఏంటి, ఆ పేర్లు ఏంటి, వాడికి అర్థమే ఎక్కడ ఉంది? నిజాన్న అల్ప అంటే అల్పజీవి అంటారమ్మా, కొద్దిగా జీవించే వాళ్ళని అంటారు. ఆ పేరుని పెట్టారంటే ఏమని మా వాళ్ళు పెట్టారు. మనమే తగ్గించేస్తున్నాం వాళ్ళ ఆయుష్ని, ఇంకా ఆయుష్ని తగ్గిస్తున్నాం, వాళ్ళ జీవితంలో ఆనందాన్ని తగ్గించేస్తున్నాం. అన్ని కొరతగా అల్పంగానే ఉంటాయి, స్వల్పంగానే ఉంటాయి, పరిపూర్ణంగా ఎక్కడే ఉంటాయి. పూర్వకాలంలో పూర్ణ చంద్రరావు అని పెట్టేవాడు. పూర్ణచంద్రుడు అంటే పౌర్ణమి చంద్రుడు అని పేరు. అవునా? అట్లాంటి మంచి పేర్లు పెట్టేవాడు, మీనింగ్ మంచి అర్థం ఉండేవి నాన్న. అట్లాంటి పేర్లు పోయినాయి. ఇప్పుడు ఋషుల పేర్లు పెట్టేవాడు. మనకి పూర్వకాలంలో ఋషులు మునులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు పెట్టేవాడు చక్కగా. వాళ్ళ తపోశక్తి కూడా ఆ వంశానికి చాలా వరకు ఉపయోగపడుతుంది ఆ పేర్లు పెట్టి పిలుచుకోవడం ద్వారా. అసలు గోత్రం తెలిసిన వాడు ఎవరున్నారు నాన్న? తక్కువ, అతి తక్కువ మంది. ఇప్పుడు ఎవరన్నా పిల్లల్ని అడిగితే గోత్రం అంటే గోత్రమా ఫోన్ చేస్తా ఫస్ట్, నాన్న మన గోత్రం ఏంటి? నాకు తెలియదే, మా నాన్నగారు కొంచెం చెప్తాను, మా ఆయన చెప్తాడు.
అంటే వీళ్ళకి తల్లిదండ్రులకే సరిగ్గా తెలియట్లేదు, పిల్లలకి అసలు తెలియదు. ఇంటి పేరు అర్థమవుతుంది ఎవరికన్నా? సర్నేమ్, ఇనిషియల్, ఇవి అడిగితే చెప్తారు. ఇంటి పేరు అంటే ఇంటి పేరు అంటే తెలియదు. మాకు ఇంటి పేరు లేదండి. ఇంటి పేరు లేకుండా ఎట్లా ఉంటుందిరా? వంటికైనా పేరు లేకుండా ఉంటుంది ఏమో, కానీ ఇంటి పేరు లేకుండా ఎట్లా ఉంటుంది? పూర్వకాలంలో ఇంటి పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉండేవి నాన్న. ఒక ఊరిలో నుంచి ఇంకొక ఊరికి ఎక్కడన్నా వలస పోతే ఆ ఊరి పేరే వీడి ఇంటి పేరుగా మారిపోయేది. ఇప్పుడు చాలా మంది ఇళ్ల పేర్లు తీసుకోండి, ఎక్కడో ఆ ఊరి పేరు తప్పనిసరిగా ఉంటుంది. అసలు మా ఇంటి పేరు నాకు ఇది ఎలా తెలిసింది అంటే, అసలు మా ఇంటి గుండెపూడి అంటే దాని అర్థం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చిందని నాకు ఒక తపన పుట్టింది తెలుసుకోవాలని. తెలుసుకుంటే మా ఊరి పేరు గుండెపూడి. ఎక్కడ గురుగారు అది? గుంటూరు జిల్లాలో ఉంది అక్కడ. సో ఆ గుండెపూడి అనే ఊరు నుంచి మేము వలస వచ్చి ఉన్నాము, కాబట్టి మా ఇంటి పేరు గుండెపూడి. అట్లా ఊళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి ఇంటి పేర్లుగా మారిపోయింది. జొన్న, భొట్ల, ఇట్లా చాలా ఇవన్నీ ఊర్ల పేర్లు ఉన్నాయి నాన్న. ఎక్కడ చూడ మారుమూల చిన్న ఊళ్ళ పేర్లు ఉన్నాయి. కొన్ని కాలగర్భంలో ఊళ్ళు కూడా మారిపోయినాయి, కలిసిపోయినాయి. నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఊరికి ఒక రకమైన పేర్లు ఉన్నాయి, పురాతనమైనటువంటి నామధేయాలు ఉన్నాయి. అవన్నీ రాను అంటే రాజులు మారినప్పుడు వాళ్ళ పేర్లు మార్చుకున్నారు ఊళ్ళకి. ఇప్పుడు మన ప్రపంచంలో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లు కూడా ఇవి కాదు కదా. ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి రాష్ట్రాల పేర్లు ఇవి కావు. ఆంధ్రప్రదేశ్ అనేది లేదు, ఆంధ్ర. తర్వాత కొన్ని కొత్త రాష్ట్రాలు పుట్టుకొచ్చినాయి. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంబోజ, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధమాళవ, నేపాళ, చోరళ, పాంచాళ, గౌళ, మలయాళ, సింహళ, ద్రావిడ, కర్ణాట, పరాట, పానాట, పాండ్య, పులిందాంధ్ర, హూన, దశార్ణ, కుక్కురు, గాంధార, విదర్భ, విదేహ, బాద్బిక ఇట్లాంటి పేర్లతో సంస్కృతంలో ఉండేటువంటి పేర్లని మనం మార్చుకొని ఇప్పుడు నిజంగా మరలా ఇప్పుడు చేస్తున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు మంచి పనులు చేస్తున్నాయి. మన అలహాబాద్ అనేటువంటి పేరు దరిద్రం వదిలిచేశారు, దానికి ప్రయాగరాజ్ అని పెట్టారు మంచిగా. అంటే సనాతనంలో ఉండేటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మంచి అర్థం ఉంటుంది. ఆ ప్రదేశంలో కొన్ని రకాల వస్తువులు దొరకడం కానీ, కొన్ని పనులు జరగడం కానీ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఆ పేరు వాటికి సార్థకత జరిగింది, అందుకని ఆ పేర్లు పెట్టారు. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టుగా పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతే దానికి అసలు మీరేం ఉండదు. మనం పెట్టుకునేటువంటి పేర్లకు కూడా అదే పరిస్థితి. కాబట్టి భగవంతుడిది రామనామం ఎలా రాయాలి అంటే, నీ పనులు ఏమీ లేనప్పుడే రాయి, ప్రశాంతంగా. పనులు అవతల వేరే పెట్టుకొని, కొంతమంది నేను చూస్తుంటానా టీవీ రిమోట్ ఆన్ చేసి టీవీ చూస్తుంటారు, కింద రాస్తుంటారు శ్రీరామ. దేనికి అంత దానికి రాయడం? దేనికి? రాకపోతే రావడం ఏమైనా బాధపడ్డా కదా? రాసేటప్పుడు కూడా శ్రీరామ అని రాస్తున్నామంటే మన మనస్సులో పలకాలి. మనం పలుకుతూ మనస్సుతో, పెదాలతో కూడా కాదు. రాయటం మొదట్లో మనం పలకవలసినటువంటి పెదాలతో పలకాల్సిన పరిస్థితి వచ్చినా కొన్ని రోజుల తర్వాత అలవాటైపోయి మనస్సుతోనే పలుకుతూ ఉంటాం. మనస్సులో ఇన్ని ఆలోచనలు పుట్టిస్తున్నట్టుండి మనం ఒక పేరును తలుచుకోలేమా కదా? కాబట్టి ఇలా పవిత్రంగా పన్ను మొత్తం పూర్తయిన తర్వాత అయినా సరే నిద్రా సమయాలు కాకుండా, నిద్ర వస్తున్నా ఆపుకోకుండా చేసేయటం అనేది కూడా పాపమే. కాబట్టి నిద్రా సమయాల్లో కాకుండా ప్రశాంతంగా కూర్చొని చక్కగా శ్రీరామ 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 ఇదంతా కూడాను మనకి చాలా దేవాలయాల్లో, రామాలయాల్లో మనకి రామకోటి స్తూపాలు ఉంటాయి. ఈ పుస్తకాలు మొత్తం స్వామివారికి సమర్పిస్తే ఆంజనేయ స్వామి వారు తీసుకెళ్లి రాముడికి చెప్తారట, పలానా వాళ్ళు నీ పేరు ఇన్నిసార్లు రాశారు నాయన, వాళ్ళని అనుగ్రహించిన ఆయన రామదూత. కాబట్టి ఇట్లాంటివి చేయాలి. కానీ మనకేదో తోచింది, మనకు కుదిరిన సమయంలోనే మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం, మనం తినేదంతా తింటూ ఉంటాం. ఇప్పుడు చాలామంది కూడా సాయంత్రం 6 కాగానే ఉపసంహరిస్తూ ఉంటారు, పాలు పండు తీసుకుంటూ ఉంటారు. ఉండలేని వాళ్ళ పరిస్థితి మనం ఏం చెప్పలేం. అవును గురుగారు, మామూలుగా ప్రతి నిత్యం మనం ఉపవాసం ఉంటూ ఉంటారు చాలా దేవుళ్ళ కోసం. మంగళవారం, శుక్రవారాలు ఇలా నియమాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఆ సమయాల్లో ప్రత్యేకించి ఆ శుక్రవారాల్లో ఉండేటువంటి ఆ ఉపవాసాల టైంలో ఉన్నటువంటి దానికి ఈ శివరాత్రి రోజు ఉన్నటువంటి ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది అయితే మీరు ఇందాక అన్నట్టుగా పచ్చి గంగ కూడా నోట్లో వేయకుండా చాలా నిష్టగా ఉంటూ ఉంటారు. ఆ రోజంతా ఉపవాసం ఉండడం ఒక లెక్క, మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఉపవాస విరమణ కూడా అంతే ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి దీని గురించి కొంచెం వివరించండి. ఎలా ఉండాలి, ఆ ఉపవాస విరమణ ఏ విధంగా చేయాలి?
ఇప్పుడు మనం ఉపవాసం చేస్తున్నాము, ఒకప్పుడు భోజనం చేయలేదు, 2 పూట్ల భోజనం చేయలేదు ఆ రోజంతా కదా. అవును. అంటే 2 పూట్ల ఆహారం మనం బ్యాంకులో వేసుకున్నాం పక్కన. ఉమ్. ఇది బ్యాంకులో వేసుకుంటే పెరగదు, ఎదురు వాళ్ళకి పెడితే లోపల బ్యాంకులో అకౌంట్ పెరుగుతూ ఉంటుంది. అంటే అన్నదానం చేయాలంటారు. పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఏదైతే ఉపవాసం చేసి తినకుండా నిరాహారంగా ఉన్నామో అలాంటి ఆహారం ఎదురు వాళ్ళకి సహాయం అవ్వాలి తప్పనిసరిగా. లేదు మీకు ఎవరు భోజనం చేసేటువంటి వాళ్ళు దొరకలేదు, ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి బ్రాహ్మణులకి ఏదైనా స్వయంపాకం ఇచ్చేసి చేసుకోవచ్చు. అంతేకాకుండా శివరాత్రికి ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే నాన్న, శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ చేసిన తర్వాత మరుసటి రోజు అమావాస్య వస్తుంది మనకి. అమావాస్య రోజున ఎవరైతే పితృతర్పణం చేసి బ్రాహ్మడికి భోజనమో లేదంటే స్వయంపాకమో ఏదంటే మనకు తెలిసినప్పుడు బీద వాళ్ళకి ఎవరికైనా ఇద్దరు భోజనం పెట్టి అప్పుడు భోజనం చేయడం ద్వారా పరమేశ్వరుడు మనం అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుని మనం బీద వాళ్ళకి భోజనం పెడుతున్నాం కదా, ముష్టి వాళ్ళకి ఏదో మనకు వాళ్ళకి అవసరమైంది కాబట్టి పెడుతున్నామని కాదు, వాళ్ళల్లో పరమేశ్వరుని చూడగలిగితే పరమేశ్వరుడు ఆనందపడతాడు. అవునా? ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడి స్వరూపమే, తల్లి స్వరూపం పరమేశ్వరుడి స్వరూపమే అవుతుంది మనకి. కాబట్టి వాళ్ళల్లో కూడా పరమేశ్వరుని చూసిన తర్వాత భోజనం చేసి వాళ్ళని చక్కగా గౌరవించిన తర్వాత ఆ తరువాత మనం భోజనం చేయడం అనేది ఉపవాస దీక్ష విరమణ చేయడం అనేది. పొద్దున్న 6 ఇంక మొదలు పెట్టండి రా వంట అని చెప్పి చేసేయడం కాదు. పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, మరలా చక్కగా పితృతర్పణం అనేది చేసుకున్న తర్వాత, పితృతర్పణం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఎవరు కూడా భోజనం అయితే పెట్టాలి. అవునా? అక్కడ పరమేశ్వరుడు రూపంలో ఒకళ్ళకి, పితృదేవతల రూపంలో ఇంకొకరికి, కనీసం ఇద్దరికైనా సరే భోజనం పెట్టిన తర్వాత మనం ఉపవాస దీక్ష విరమణ చేసి అది కూడా భగవంతుడికి నివేదన పెట్టి, ఆ భోజనం కూడా భగవంతుడికి నివేదన పెట్టిన తర్వాత మనం భోజనంగా స్వీకరించడం అనేది మంచిది. అప్పుడు సంపూర్ణమవుతుంది. ఇంకా గురుగారు, శివుడు మనం ఇందాక అనుకున్నట్టు బోలా శంకరుడు, ఆయనకి అభిషేక ప్రియుడు అంటూ ఉంటారు. ఈ రోజున ప్రత్యేకంగా శివరాత్రి రోజు చాలా మంది అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఎటువంటి పూజా కైంకర్యాలు మనం శివాలయాల్లో చూడొచ్చు? ప్రత్యేకించి ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రోజున ఈ పూజ కావచ్చు, ఈ అభిషేకం కావచ్చు చేయిస్తే ఆ సమస్య నుంచి బయటపడతారు అనే విధంగా ఏదైనా ఉందంటారా శాస్త్రాలు? పాలతో అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు చాలా మందికి కావాల్సింది అది. పెరుగుతో అభిషేకం చేస్తే ఆర్థిక లాభాలు వస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే రుణ విముక్తి జరుగుతుంది. పంచదార షుగర్తో అభిషేకం చేస్తే అవివాహితులకి వివాహం అవుతుంది. తేనెతో అభిషేకం చేస్తే మనోసంకల్పం నెరవేరుతుంది. వీటిల్లో 5 ఉన్నాయి మనుషులకు కావాల్సిన అన్ని 5 పంచామృతాలు. అందుకనే 5 కలుపుతాం అభిషేకం చేసేటప్పుడు. అంతేకాకుండా దేవాలయాల్లో అభిషేకం చేస్తే పాలు పోస్తున్నారు, పెరుగు పోస్తున్నారు, నెయ్యి పోస్తున్నారు, తేనె పోస్తున్నారు, ఇవన్నీ కూడా బీద వాళ్ళకి ఇస్తే పరమేశ్వరుడు సంతృప్తి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విధంగా నేను కాదని చెప్పను, బీదలకు కావాల్సింది కూడా పరమేశ్వరుడు ఇవ్వాలనేటువంటిదే సంకల్పం. కానీ ఒక కాస్మెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఆలయాల్లో ఉంటుంది. ఒక విగ్రహం మీద కానీ ఒక శివలింగం మీద కానీ అభిషేకం చేసినప్పుడు మనం పోసినటువంటి నీళ్లు కావచ్చు, పంచామృతాలు కావచ్చు, మరే ఇతర వస్తువులు కావచ్చు, ఒక కాస్మెటిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఆ ఎనర్జీని మనకు అందిస్తాయి. అంతే కదా. అవి తీర్థంగా తీసుకోవడం ద్వారా మనకేమవుతుంది? మనకు కావలసినటువంటి మనశ్శాంతి దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది. పరమేశ్వరుడు చెబుతుంది అదే. దేవతలకు ఎందుకు అభిషేకం చేయాలి కేవలం అంటే ఆ లోపల ఉండేటువంటి యంత్రశక్తి, మంత్రశక్తి ఏదైతే ఉంటుందో అది ఒక కాస్మెటిక్ ఎనర్జీ రూపంలో. గర్భాలయం అంటాను నాన్న, గర్భాలయం అంటే ఏంటి? తల్లి గర్భం లాంటిదే, ఒకటే దారి. చుట్టుపక్కల గాలి కూడా రావడానికి ఇక్కడ విండోస్ ఉండవు దేవాలయానికి. అవునా? గర్భం, ఆ కాస్మెటిక్ ఎనర్జీ ఆ టెంపుల్, ఆ గర్భాలయంలో తిరుగుతూ ఉంటే అర్చకుల వారు లోపలికి బయటికి రావడం ద్వారా అందరికీ అందుతూ ఉంటుంది. అందులో తీర్థం, ప్రసాదం. మనం ఇప్పుడు ఒక యంత్రం దేవుని పెడతాను నాన్న, దేవుని పెట్టేటప్పుడు యంత్రం పెడతారు. ప్రతిష్ఠ ముహూర్తానికి కూడా యంత్రమే ప్రతిష్ఠ చేస్తారు, విగ్రహాన్ని కాదు, యంత్రం ప్రతిష్ఠ చేస్తారు. ఈ యంత్రం కింద అనేక రకాల రసాయన పదార్థాలు వేస్తారు. పాదరసం, తాళకం, అభ్రకం, మణిశిల, కృష్ణాభ్రకం, తర్వాత నవపాషాణాలు, ఇట్లాంటివన్నీ కూడాను దాంట్లో వేయడం ద్వారా వాటికి ఒక ప్రాణశక్తి వస్తుంది. మీరు ప్రతిష్ఠ జరిగేటప్పుడు అంటుంటాం కదా, చూడండి మీరు ఇవన్నీ వేసిన తర్వాత మనం కళ్ళతో చూస్తుంటే ప్రాణం ఏదో అక్కడ కదులుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అలాంటి ప్రాణశక్తి మీద ఇప్పుడు పాదరసం అంటేనే ప్రాణం ఉందని నమ్ముతూ ఉంటాం, ఎక్కడ ఒక చోట దొరకదు మనకి కింద పడిందంటే. అవునా? అలాంటివన్నీ కలిపిన తర్వాత దాని మీద యంత్రాన్ని ముహూర్తానికి పెడుతూ ఉంటే ఈ ప్రాణశక్తి యంత్రంలోకి వస్తుంది.
యంత్రం మీద ఏం చేస్తారు, విగ్రహాన్ని పెడతాం కదా, విగ్రహానికి కింద కోసులాగా ఇలా ఉంటుంది, ఈ పైన విగ్రహం ఉంటుంది. ఈ కోసు ఏదైతే కింద ఉంటుందో ఆ యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది. కింద ఉండేటువంటి ఈ రసాయన పదార్థాల ద్వారా యంత్రానికి ప్రాణం వస్తే యంత్రం ద్వారా విగ్రహానికి శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా బయటకు కనపడటానికి అవకాశం ఉండదు కాబట్టి మొత్తం సీసంతో కప్పివేస్తారు. కప్పివేసిన తర్వాత ఆ కింద పీఠం తాకుతూ ఉంటుంది కదా యంత్రాన్ని, ఆ శక్తి అక్కడి నుంచి వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ మనకి కనబడుతూ ఉంటుందా, కానీ పాస్ అవుతూ ఉంటుంది కదా, ఇది కూడా అలాంటిదే. పాస్ అవుతూ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో పవర్, అదంతా కూడాను దేవాలయంలో అర్చకుల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళిచ్చే తీర్థ ప్రసాదాలు, తీర్థంలో ఇలాచి, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం ఇవన్నీ వేస్తారు. హెల్త్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా క్యూర్ చేస్తుంటుంది. అలాగనే ప్రసాదాలు కూడా చూడండి, పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి ఇట్లాంటివి పెడుతుంటారు. ఇవన్నీ కూడాను శరీరానికి కావలసినటువంటి షుగర్ని కానివ్వండి, లేదంటే ఉప్పు శాతాన్ని కావాలి, ఎంతవరకు కావాలో అంతవరకు అందించేటువంటి లక్షణాలు ఉండేటువంటి పదార్థాలే ప్రసాదాలన్నీ కూడా. అందులో స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత చాలామంది అడుగుతుంటారు, స్వామివారి ముందు నివేదన పెడతారు మంత్రం చెప్పేసి, స్వామివారు తింటున్నాడా అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా సూక్ష్మ రూపంలోనే, దృష్టి రూపంలోనే మనం పెట్టేటువంటి నివేదనని స్వీకరిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన దృష్టి కలిగితే మనకి ప్రసాదమే కదా. కాబట్టి ఆ ప్రసాదాన్ని తినడం ద్వారా గర్భాలయంలోకి వెళ్ళొచ్చినటువంటి ప్రతి ఒక్కటి ఎనర్జీతో ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి, ధ్వజస్తంభం ఎలా ఉంటుంది, మనకి దేవుడికి ఎదురుగా ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ అర్చకుల ద్వారా బయటకు వస్తూ ఉంటే అది గుడి చుట్టూ ఆరా తిరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక పవర్ జనరేట్ అయ్యి ఇదంతా కూడా ధ్వజస్తంభం స్వీకరిస్తుంది. ధ్వజస్తంభం ఏం చేస్తుంది, ఊరు మొత్తానికి పాజిటివ్ ఎనర్జీని పంచుతూ ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీస్ని మొత్తం ఊరు మొత్తాన్ని ప్రసారం చేస్తూ ఉంటుంది. దాని ద్వారా ఊరు మొత్తం చల్లగా ఉంటుంది కదా. ఊరు బాగుంటే, అంటే గుడి బాగుంటే ఊరు బాగుంటుందని ఎందుకు చెప్తారు, కేవలం దీనికోసమే. అందుకని ఇంటికన్నా గుడి పదినం. అవునా, ఇంట్లో మనం కట్టుకునే ఇల్లు పడిపోవచ్చు, గుళ్ళు అయితే అట్లా లేవు కదా, చాలా స్ట్రాంగ్గా కడతారు, చాలా బలీయంగా కట్టినటువంటి ఇది. మన వాస్తుశాస్త్రం కావచ్చు, మన ధర్మం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడాను చాలా విశేషంగా డీప్, అంటే ఆలోచన అనేటువంటిది ఎదుటి వాళ్ళకి అందనంత లోతుగా ఆలోచించి పెట్టినటువంటి ఒక విధానమే మన హిందూ ధర్మం, హిందూ దేవాలయాలు. ఇవన్నీ కూడాను సైన్స్ గొప్పతనమే. ఇప్పుడు సైన్స్ వాళ్ళు కూడా తెలుసుకొని ఇది కరెక్టే అని ఒప్పుకుంటున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు రష్యా వెళ్ళండి, అక్కడ అందరూ చీరలు కట్టుకొని తిరుగుతున్నారు ఆడవాళ్ళందరూ, చక్కగా పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, కాళ్ళకి మెట్టెలు పెట్టుకొని, మంగళసూత్రాలు వేసుకొని, నుదుటిను కూడా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు మన సంస్కృతి వాళ్ళు తీసేసుకున్నారు. రష్యా వాళ్ళు కావచ్చు, అమెరికన్స్, ఇస్కాన్ పుణ్యమా అంటూ అమెరికా కూడా వెళ్ళింది. అమెరికా అంటే ఇతర దేశాలు ఖండాంతరాలు దాటుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. నిజంగా ఇప్పుడు కొంతమంది మనం రీల్స్ వాటిలో చూస్తూ ఉంటే అమెరికన్స్ వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు, స్తోత్రాలు ఎంత బాగున్నాయి నాన్న. మొన్న ఐఫోన్ సంస్థకి అధినేత ఆయన భార్య వచ్చినప్పుడు ఆవిడ కూడా కాలభైరవ అష్టకం చదువుతుంది చక్కగా. అంటే వాటిల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క రిథం అని మనం అనుకుంటాం, రిథం కాదు, ధ్వని ఏదైతే ఉందో మన శరీరానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని అందజేస్తూ ఉంటాయి. మంత్రాలు చదువుతూ ఉంటారు కదా నాన్న. ఇప్పుడు మంత్రం చదివేటప్పుడు శివుడి మంత్రాల్లో కొన్ని రకాలైనటువంటి హెల్త్ టెస్ట్ చేయించుకుంటాం కదా, చెకప్లు, అవి కూడా ఉన్నాయి దాంట్లో. డాక్టర్ దగ్గర వెళ్లకుండా మనకి ఏ రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి, దాంట్లో ఆ అవయవం కరెక్ట్గా ఉందా లేదని చెప్పుకోవడానికి, చెకప్ చేసుకోవడానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు శివుడి అభిషేక మంత్రాలు ఉంటాయి, రుద్రం అంటాం దాన్ని మనం, నమకం, చమకం. నమః అంటే నమస్కారం చేస్తూ చెప్పేది నమకం, చమకము అంటే మనం భగవంతుణ్ణి మనకి ఇది కావాలి అని చెప్పి కోరుకోవడమే చమకం. ఈ నమకంలో కూడాను మనకి కొన్ని మంత్రాలు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని నాన్ స్టాప్గా చదివిన వాడికి బ్రీత్లెస్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కడా లేవు అని చెప్పొచ్చు. ఒకసారి బ్రేక్ తీసుకుంటే పర్లేదు, రెండోసారి బ్రేక్ తీసుకుంటే వాడికి స్టార్ట్ అయింది బ్రీతింగ్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు, శ్వాస సంబంధమైనటువంటి రోగాలు. ఇక మూడోసారి తీసుకున్నాడంటే వాడు గ్యారంటీ ఆల్రెడీ రోగంతో ఉన్నాడని చెప్పడం. మంత్రాలు కూడా అంటే చెకప్, సెల్ఫ్ చెకప్ అనమాట వాడు చెప్పాలంటే. అలాంటివి కూడా పరమేశ్వరుడు అంటే
పూర్వంలో ఇలాంటివన్నీ ఎందుకు వచ్చినాయి, ఎందుకు ఉన్నాయి అంటే పూర్వంలో అన్ని టెస్ట్లు కూడా లేవు కదా గురుగారు, ఇలాంటి విషయాలు కొన్ని ద్వారా ఇప్పుడు తెలుసుకునేవారు. ఐ ఆపరేషన్ చేయాలంటే హాస్పిటల్కి వెళ్తున్నాం, ఒకసారి చెకప్, ఇంకోసారి టెస్ట్, ఇంకోసారి ఎక్స్రే, ఇవన్నీ అయిన తర్వాత కొన్ని మిషనరీలు పెట్టుకొని ఆపరేషన్ చేస్తున్నాం. సుశ్రుతుడు అనేటువంటి ఆయన ప్రపంచంలో మొట్టమొదటి సర్జన్. ఆయన కంటికి ఆపరేషన్ చేశాడు అప్పట్లో, మరి ఏ రకమైనటువంటి పరికరాలు లేకుండా. ఇప్పుడు చిన్న సూది నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి, అప్పట్లో ఏమున్నాయి కదా. అప్పట్లో పూర్వకాలంలో ఆపరేషన్ చేస్తేట నాన్న, ఇప్పుడు మనం కుట్లు వేస్తాం కదా, కుట్లు వేయకుండా గండు చీమలు తీసుకొచ్చి ఆ శరీరం మీద ఇట్లా గట్టిగా పట్టుకొని వదిలేవాళ్ళట. అవి అట్లా గుచ్చుకుపోయేవి. కొన్ని రోజులకి అవి కొంతసేపటి చచ్చిపోతాయి కదా, దాని ముళ్ళు దాంట్లో ఇరుక్కుపోయి ఆ శరీరం కొన్ని రోజులు కలుసుకుంటూ వెళ్ళిపోయేది. అదే కుట్లు అప్పట్లో. ఇప్పుడు మనం దారంతో వేస్తున్నాం, మిషన్స్తో వేస్తున్నాం, లేజర్ ఇవన్నీ కదా. అప్పట్లో ఈ చీమలతో కుట్లు వేసేవాళ్ళు. ఎంత గొప్ప సైన్స్ అప్పట్లో. మరి ఈ సైన్స్ దేని మనకు వస్తుంది? గురుగారు ఇప్పుడు శ్లోకం గురించి చెప్పారు కాబట్టి నాకు ఇంకో క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. శివరాత్రి రోజు మామూలుగా శివుడికి సంబంధించిన చాలా స్తోత్రాలు మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అయితే ప్రత్యేకించి శివరాత్రి రోజు ఎవరైనా ఈ స్తోత్రం చదివితే మంచిది, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి అనే విధంగా చాలా మందికి మీరు అన్నట్టుగా ఆర్థిక బాధలు కూడా ఉంటాయి, అలాగే ఉద్యోగం, పెళ్లి, ఇలా ఎన్నో బాధలు ఉంటాయి. సో వీటి గురించి ఒక స్తోత్రం ఏదైనా చెప్పండి. నిజంగా మాట చెప్పాలంటే నాన్న, శివ పంచాక్షరి స్తోత్రం ఉంటుంది. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః నా వచ్చింది. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః మకారం. ఇట్లాగా 5 శ్లోకాలు 5 అక్షరాలకి ఉన్నాయి. అది పంచాక్షరి స్తోత్రం అంటాం. పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అయితే, పంచాక్షరి స్తోత్రం అనేటువంటిది ఏదైతే ఉందో అలాంటి స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో, చదవడం అవకాశం లేకపోతే వింటారో, వాళ్ళకి పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అంటే ఓం నమః శివాయ అంటే శివుడి గురించి మాట్లాడుతున్నాం, ప్రతి అక్షరం గురించి కూడా ఒక శ్లోక రూపంలో చదువుతున్నామంటే ఇంకా మనకి పరమేశ్వరుడి దయ పరిపూర్ణంగా కలుగుతుంది కదా. అలాగే తాండవ స్తోత్రం ఉంటుంది. తాండవ స్తోత్రాన్ని చదవటం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. రావణాసురుడు రాసినటువంటి స్తోత్రం అది. రావణోక్త మహన్యాసం, రావణోక్త శివతాండవ స్తోత్రం అనేటువంటివి ఉన్నాయి. అంటే రావణాసురుడు రాసినటువంటివి ఇవన్నీ కూడా. అలాంటివి ఆయన రాక్షసుడు, అసురుడు, అలాంటివి ఆయన రాసినవన్నీ కూడాను బీజాక్షరాలు. తం థం దం దంధం, పంభం బం బంభం, టన్ 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 డండం, ఇట్లా అక్షరాలు ఉంటాయి. ఇలాంటివి పలకటం కష్టం అవుతూ ఉంటాయి. అవునా? మనం అసలు చదవకపోయినా ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు, కానీ తప్పులు చదవడం వల్ల మన సంస్కృతంలో, తెలుగులో నానా అర్థాలు మారిపోతాయి. ఒక శిష్యుడు గురుగారి దగ్గరికి వెళ్ళి నాకు చండీ ఉపదేశం చేయమని చెప్పాడు. చండీ సప్తశతి మంత్రాలు 700 శ్లోకాలు చేశాడు. కొన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు శిష్యుడు. భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ చనిపోయింది. అలా 7 భార్యలు చనిపోయిన తర్వాత శిష్యుడికి అనుమానం వచ్చింది. నేను చేస్తుంది అమ్మవారికి చేస్తున్నాను, నాకు ఎందుకు నా భార్య ఇలా చనిపోతున్నారని చెప్పి గురుగారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ గురుగారు, మీరు చండీ ఉపదేశం చేశారు, నేను పారాయణ చేస్తున్నాను, ఇట్లా భార్యలు చనిపోతున్నారు, నాకు 7 భార్యలు చనిపోయారు, ఇప్పుడు నా భార్య లేదు, ఏం చేయాలి అని అంట. సో నువ్వేం పారాయణ చేస్తున్నావు ఒకసారి చెప్పు నాయన అంటే, భార్యానాం భక్షదు భైరవి అని చెప్పి చేస్తూ ఉన్నట్ట ఈయన. గురుగారు చెప్పింది ఏంటి? భార్యానాం రక్షతు భైరవి, ఒకటే అక్షరం బా రాయింది. భక్షతు అనగానే ఇంకా తీసుకెళ్ళి. అవునా? సో చదవడం అనేది అసలు చదవకపోయినా పర్లేదు, కానీ తప్పులు చదివితే లేని పని పాపం వస్తుంది. అవి బీజాక్షరాలు. మన తెలుగులో ఉండేటువంటి అక్షరాలు ప్రతి ఒక్కటి కూడా అక్షరమాల అంటాం కదా నాన్న. అక్షరమాల ప్రతి ఒక్కటి కూడాను ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. ప్రతి నాడి కూడాను మన ముఖంలో కదలిక కలుగు చేస్తూ ఉంటుంది. తద్వారా రక్త ప్రసరణ బాగా ఉంటుంది. ఇక ఏ రకమైనటువంటి లాంగ్వేజ్లో ఈ రకమైనటువంటి అక్షరాలు లేవు మన తెలుగులో తప్పితే. ఒక మాట చెప్పాలంటే అంత గొప్ప భాష మన తెలుగు భాష. దేశ భాష నందు తెలుగు లెస్సనే కృష్ణదేవరాయలే చెప్పారు, మనమెంత. అవునా? కాబట్టి ఈ స్తోత్రాలు వినడం మంచిది. శివతాండవ స్తోత్రం కావచ్చు, పంచాక్షరి స్తోత్రం కావచ్చు, బిల్వాష్టకం. నిజంగా నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి, నాకు శివుణ్ణి దగ్గర చేసినటువంటి అష్టకాల్లో బిల్వాష్టకం. దేనంటే చాలా ప్రీతికరంగా ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకుంటేనన్నా అసలు అమ్మ శివుడు ఇంత గొప్పవాడా, ఇంత బోళాశంకరుడా అనిపిస్తుంటుంది మనకి.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. 3 జన్మ నుంచి చేస్తున్నటువంటి పాపం అంతా ఒక్క బిల్వంతో పోగొట్టుకుతున్నాడు కదా శివుడు. అవునా? అలాగే ప్రయాగే మాధవం దృష్ట్యా కాశీక్షేత్రీని వాసించ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం. కాశీకి వెళ్ళకపోయినా వెళ్ళి కాలభైరవుణ్ణి దర్శనం చేసుకొని ప్రయాగలో మాధవుడిని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఒక బిల్వం శివుడికి సమర్పిస్తే వస్తుందని చెప్తాడు. కోటి కన్యా మహాదానే ఏకబిల్వం శివార్పణం అంటాడు. ఒక్క కన్యను దానం చేస్తేనే అనేక రకాలైనటువంటి జన్మ తరతరాలు చూస్తున్నటువంటి సకల పాపాలు నివృత్తి కలుగుతుంది అనేటువంటి చెబుతున్నటువంటి శాస్త్రం మనకి. మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం అని చెప్పి కన్యాదానం చేసేటప్పుడు చెప్పేటటువంటి మంత్రాలు. మయా సహా నాతో సహా దశపూర్వేషాం 10 తరాల కిందట దశాపరేషాం 10 తరాల తర్వాత మద్వంశ్యానాం నా తండ్రి గారి వంశం మాతృవంశ్యానాం నా తల్లి గారి వంశం నరకాత్ ఉత్తీర్య నరకంలో ఎవరైనా పొరపాటున చేసిన పాపాల వల్ల ఉంటే అక్కడి నుంచి శాశ్వత బ్రహ్మలోకంలో ఉండేట్టుగా ఈ కన్యాదానం నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి కన్యాదానం చేస్తాం. త్రిగుణీకృతం అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్య శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది ఇలాంటి యాగాలు 100 యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే ఒక ఫలితం వస్తుంది అని చెప్తాడు. కొడుకులు లేనటువంటి వాళ్ళకి పుణ్యగతులు ఎలా కలుగుతాయి? ఇప్పుడు కొడుకు ఉండి తలకొరువు పెడితేనే ఇది అపుత్రస్య గతి నాస్తి అని చెబుతూ ఉంటాం. మరి వీళ్ళకి ఆడపిల్లలు మాత్రమే ఉంటే వీళ్ళకి పుణ్యగతులు ఎలా కలుగుతాయి అంటే కన్యాదానం ద్వారా కలుగుతున్నాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అలాంటిది కోటి కన్యా మహాదాని ఏకబిల్వం శివార్పణం. ఒక్క కన్యను దానం చేస్తేనే ఇంత పుణ్యం వస్తుంది అన్నప్పుడు 1,000,000 మంది కన్యల్ని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక బిల్వం శివుడికి సమర్పిస్తే వస్తుందని చెప్తున్నాడు ఆయన కదా. చాలా నువ్వుల్ని ఒక పెద్ద పర్వతంలాగా పోస్తే ఎన్ని నువ్వులు ఉంటాయో ఆ నువ్వుల్ని లెక్క పెడితే ఎన్ని నువ్వులైతే ఉంటాయో అంతమందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో అంత పుణ్యం ఒక్క బిల్వం శివుడు సమర్పిస్తే వస్తుందని చెప్తాడు. అసలు ఇంకంతకు మించి ఇంకా ఏముంది చెప్పండి పరమేశ్వరుడికి. నాకు చాలా నేను బిల్వాష్టం ఎక్కువసార్లు వింటూ ఉంటాను. దేనికంటే ప్రతి ఒక్కటి కూడాను హృదయాన్ని బాగా హత్తుకునేటువంటి విషయాలే. ఇంత బోళాశంకరుడు ప్రపంచంలో ఇంతకు మించిన దైవం ఇంకొకటి ఉండదు అనిపిస్తుంది నాకు. బిల్వాష్టకం వినడం ఇప్పటి నుంచి వింటుంటాను. దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుందాం అనేటువంటి విషయంతో కారులో పెట్టుకున్నప్పుడల్లా వింటూ ఉంటే నాకు శివుడు అంటే అమితమైనటువంటి పిచ్చి వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడబట్టి దాదాపు 1 గంట సేపు అవుతుంది. ఇంకో 1 గంట సేపు మాట్లాడమన్నా శివుడి గురించి రాముడి గురించి మాట్లాడతారు. అంటే అంత ఆయనకి దగ్గరైపోయాను. మీరు వింటూ ఉంటాను అన్నారు కదా గురుగారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది కూడా ఇప్పుడు చదవగలిగే వాళ్ళు కొంతమంది చదవగలరు, లేదంటే కొంతమంది చదువుకున్నా కూడా ఇప్పుడు సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ బుక్లో చూసి చదవడం కష్టమవుతుందని చాలా మంది వింటూ ఉంటారు. పూర్వం ఏంటంటే కంపల్సరీ గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవాలి అనేవాళ్ళు. ఏదైనా ఒక కొత్త మంత్రం మనం నేర్చుకుంటున్నప్పుడు తల్లి కావచ్చు గురువు గారు కావచ్చు. అయితే ఉపదేశం అనేది అప్పుడు తీసుకొని కొత్త శ్లోకాలు అనేది మనం చదువుతూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఆ గురువుగారులు బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇష్టంగా ఫోన్స్లో వీడియోస్లో వింటూ వాళ్ళు నేర్చుకుంటున్నారు. అయితే దీన్ని కూడా మనము ఉపదేశంగా భావించవచ్చా? ఇక్కడ కూడా అంటే అర్థం అనేది పాడవకుండా లేదంటే స్పష్టంగా అనేది వింటూ ఉంటారు కాబట్టి ఇది కూడా అలా వర్తిస్తుంది అంటారా? ఇలా నేర్చుకోవచ్చా? మంచి ప్రశ్న నాన్న. చాలా మందికి ఉండేటువంటి అనుమానం కూడా. ఇక్కడ ఉపదేశం అనేటువంటి విషయానికి వస్తే పంచాక్షరీ మంత్రాన్ని ప్రతి హిందువుకి అక్షరాభ్యాస సమయంలోనే ఉపదేశిస్తారు. ఓం నమ శివాయ సిద్ధం నమః అయిపోయింది. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కడికి పంచాక్షరీ మంత్రం తప్పనిసరిగా వీడికి అవసరం అని చెప్పకుండానే మరి చిన్నప్పుడు మనకి తండ్రి మొట్టమొదటి ఆది గురువై ఉపదేశిస్తూ ఉన్నాడు. అవునా? తర్వాత మిగిలిన మంత్రాలు దేవతా మంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉపదేశం తీసుకోవాలి. ఉపదేశం ఇవ్వటానికి సరైనటువంటి గురువు కావాలి. ఉపదేశం తీసుకునేటువంటి శిష్యుడు కూడా సరైనటువంటి వాడు కావాలి. అందుకనే ఆది శంకరాచార్య స్వామి వారు 4 శిష్యులు ఉంటారు ఆయన దగ్గర. మీరు ఎక్కువ పఠాలు చూస్తూ ఉంటారు కూడా. అవే 4 పీఠాలు, 4 చోట్ల ఉండేటువంటి 4 పీఠాలు కూడా మన భారతదేశంలో. వాళ్ళలో ఒక తోటకాచార్యుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన చాలా బాగా వృద్ధుడు. అందుకనే ఒక శ్లోకం కూడా ఉంటుంది. చిత్రం వటతరోన్మూలే. చిత్రం ఏంటి అంటే కనపడుతున్నటువంటి దృశ్యం ఏంటి అంటే వటతరోన్మూలే.
వటవృక్షం అంటే రావి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఎవరు? వృద్ధా శిష్య, శిష్యుడు వృద్ధుడు, గురోర్ యువ, గురువు గారు యువకుడు, గురోస్తు మౌన వ్యాఖ్యానం, గురువు గారు మాట్లాడుతున్నారు దేంతో? మౌనంతో. శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుడికి ఉండేటువంటి సంశయాలు మొత్తం చిన్నమైపోయింది. అంటే ఆ మౌనంలో కూడా ఆయన విద్యను తీసుకోగలిగినటువంటి లక్షణాలు ఆయనకున్నాయి. తోటకాచార్యుడికి ఉండేటువంటి లక్షణాలు కూడా ఏంటంటే, ఈ నలుగురు శిష్యులు చదువుకుంటూ ఉంటారు కదా, మిగిలిన ముగ్గురు శిష్యులు కూడా గురువుగారి దగ్గర కూర్చొని చక్కగా మాత్రం పాఠం పఠించేవాడు, నేర్చుకునేవాడు. ఈ తోటకాచార్యుడు ఏం చేసేవాడు? గురువు గారి సేవలు చేయడమే ఆయన పని. పడుకుంటే కాళ్ళు నొక్కటం, వంట చేసి పెట్టడం, ఆయన బట్టలు ఉతకటం. ఆయన బట్టలు ఎలా ఉతికేవాడు? అప్పట్లో ఈ సర్ఫులు, ఎక్సెల్ ఇవన్నీ ఏం లేవు కదా. బట్టలు ఎలా ఉతికేవాడు అంటే, బట్టలు ఉతికి నీళ్లు ఇట్లా పిండినప్పుడు తాగేవాడు. తాగితే ఉప్పగా ఉంటే దాంట్లో మట్టి ఉన్నట్టు, ఇంకా తీయగా వచ్చేంత వరకు ఉతికేవాట. తీయగా వచ్చేస్తే శుభ్రమైనట్టు, దాంట్లో ఏ రకమైనటువంటి మట్టి లేకుండా, మురికి లేకుండా ఉండేట్టుగా ఉతికేవాట. అంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉతికేవాట. ఈ ముగ్గురు శిష్యులు ఆయన చూసి నవ్వుకుంటూ ఉండేవాడు, వేళాకోళం చేస్తూ. వీడు ఎంతసేపటి పని తప్పితే వీడు పాఠం నేర్చుకోవడం లేదు, వీడు మొహం లేదు, అది ఇదని వేళాకోళం చేస్తూ ఉంటే ఇది గురువు గారి చెవిన పడింది. కూర్చోబెట్టి తోటకాచార్య చెప్పు అంటే, ఆయన నోట్లోంచి తోటకాచార్య స్తోత్రం ఉంది మనకి ఇప్పటికి కూడా. తోటకాచార్య స్తోత్రం అని అమ్మవారి గురించి రాశాడు ఆయన, లక్ష్మీ అమ్మవారి గురించి. అప్పుడు ఏం చెప్పాడు గురువుగారు అంటే, చదువు చెప్తేనే కాదు, మా ఇద్దరి మధ్యలో మౌన సంభాషణ జరుగుతూ ఉంది ప్రతినిత్యం, దాని ద్వారా తనకి జ్ఞానం కలిగింది, విద్య వచ్చింది అని చెప్పుకొచ్చారట. ఒక గురువు మీద శిష్యుడికి ఉండేటువంటి నమ్మకం అలానే ఉండాలి. గురువు గారు శిష్యుడిని ఎంచుకోవటంలో అలానే ఉంటుంది. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు, గురుగారు ఉపదేశం ఇవ్వండి అంటే, ఇస్తా 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 అని చెప్తాను నేను. ఎప్పటికో తప్పనిసరిగా వాళ్ళ మీద గురి కలిగితేనే ఇస్తా. నిజంగా వాళ్ళకి అవసరం భక్తి భగవంతుడి మీద ఉండి తీసుకోవాలనుకున్నవాడు నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను, నా వెంట అడుగుతూ ఉంటారు. లేకపోతే ఏం చేస్తాడు, ఒకసారి అడుగుతాడు, వీడికి పొగరు ఎక్కువ రావని చెప్పి వదిలేస్తాడు. నా పొగరు కాదు, అది నా పరీక్ష అంతే కదా, తప్పేం కాదు కదా. కాబట్టి ఇట్లానే ఇంకో గురువు గారు కూడా, ఎవరో ఒక సిద్ధ గురువు, ఒక ఆయన ఒక ఊరికి వచ్చారు. ఊళ్ళో జనాలందరూ చూస్తున్నారు, ఇంకా చివరి రోజున ఊళ్ళోంచి వెళ్ళిపోతున్నారు గురువుగారు. ఒక చదువు రానటువంటి ఒక వ్యక్తి, అయ్యా నాకు కొన్ని సిద్ధులు కావాలి, మీ దగ్గర నుంచి మంత్రాలు కావాలన్నట్ట. ఏ మంత్రం కావాలరా, ఏ సిద్ధి పొందాలరా అంటే, మీరు ఏది ఇస్తే తీసుకుంటానయ్యా అన్నాను. ఈయన ఇచ్చిన మంత్రం ఒకటే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇదే మంత్రం చేసుకోపో అన్నాడు. వీడికి గురుగారు ఇచ్చారు మంత్రం అంతే, అదేంటి అనేది సంబంధం లేదు. చేసుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ గురువుగారు కొన్ని రోజుల తర్వాత ఊరికి వచ్చారు. అయ్యా గురువుగారు మీరు ఇచ్చిన మంత్రం నాకు సిద్ధించింది అన్నమాట. ఏం సిద్ధించిందిరా అంటే, ఇక్కడి నుంచి అక్కడికి అనగానే వీడు గాల్లో తేలిపోయి అక్కడ కూర్చుంటున్నట. అక్కడి నుంచి ఇక్కడికి అనగానే అక్కడి నుంచి గాల్లో తేలిచి ఇక్కడ కూర్చుంటున్నట. ఇక్కడ ఏంటి, గురువుగారి మీద నమ్మకం మాత్రమే. అక్కడ ఆయన ఏం మంత్రం ఇచ్చాడు అనేది కూడా కాదు, ఆయన ఇచ్చిన మంత్రం, ఆయన ఇచ్చిందే మంత్రం. కాబట్టి ఆ మంత్రాన్ని చేసుకుంటే చక్కగా ఇది సిద్ధి పొందాడు. అలాగే ఇక్కడ ముఖ్యంగా మంత్రం తీసుకునేటువంటి అవకాశం స్వయంగా లేకుండా ఉంటే మనకి పరమేశ్వరుడే గురువు. ఎవరైతే మంత్రం వీడియోలో వినేసి వెంటనే చదవటం కాదు, ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా ఈశ్వరుడు ముందు పెట్టుకొని, ఈశ్వరుడే గురువు అనుకొని, అక్కడి నుంచి ఆ పేపర్ని దానికి పూజ చేసుకొని పేపర్ తీసుకొని దాంట్లో ఉండేటువంటి మంత్రాన్ని పరమేశ్వరుడు ఉపదేశించినట్టుగా భావించి తప్పనిసరిగా చేయవచ్చు. పరమేశ్వరుడు నిజంగానే అంటే మనకి కొన్ని పూజా విధానాలు ఉన్నాయి. పరమేశ్వరుడికి, ఆంజనేయ స్వామి వారికి స్వప్నాంజనేయం అని చెప్పి ఒక విధానం ఉంది. అలాగే ఈశ్వరుడు కూడా కలలో సాక్షాత్కరించి మంత్రోపదేశాన్ని చేస్తాడు. నేను 2010వ సంవత్సరం ప్రత్యంగర అమ్మవారి ఉపదేశం తీసుకున్నాను. శ్రీశైలం వెళ్ళిపోయా. అక్కడ మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది, లోపల అడవిలో ఉంటుంది. ట్రక్ వెళ్తుండేది, మళ్ళీ లాస్ట్ ట్రక్ వచ్చేస్తుంది. మధ్యాహ్నం 3ంటికి లాస్ట్ ట్రక్, ఇంకా తర్వాత ఎవరు వెళ్ళడానికి లేదు అక్కడ కదా. నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. నేను సెల్ ఫోన్ కూడా ఇంట్లో పడేసి వెళ్ళిపోయాను. ఈ ఇంటికి ఫోన్లు చేసుకోవడాలు ఇవన్నీ, వాళ్ళు ఫోన్ చేయడాలు, భక్తులు ఫోన్ చేయడాలు ఇవన్నీ ఉండకూడదని సెల్ ఫోన్ కూడా ఇంట్లో పడేసి వెళ్ళిపోయాను. ఆ సమయంలో ఒక వారం రోజులు అయింది. ప్రతిరోజు ఇష్టకామేశ్వరి ఫస్ట్ ట్రక్ వెళ్ళటం, మంత్రం జపం చేసుకోవడం, మరలా రావడం. కరివైన వారి సత్రంలో రూమ్ తీసుకున్నాను, అక్కడే ఉండడం, అక్కడే భోజనం చేయడం, అక్కడే పడుకోవడం, అక్కడే జపం చేసుకోవడం. ప్రత్యంగర జపం అంటే రాత్రిపూట సమయంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. రాత్రి దాదాపు 2 వరకు జపం చేసుకునేవాడిని, 2ంటికి పడుకునేవాడిని. పడుకుంటే ఒక వారం రోజుల తర్వాత తెల్లవారుజామున కరెక్ట్గా
4:30 గంటల నుంచి 5 గంటల లోపల ఒక ముస్సలాయన, పండు ముస్సలాయన, జుట్టు మొత్తం తెల్లబడిపోయింది, ఇది మొత్తం ఇట్లా జులుపాలాగా ఇట్లా వేసేసుకున్నారు, ఇంత పొడవు గడ్డ ఉంది, భస్మం మొత్తం ఎక్కడ చూసినా కూడా భస్మం చక్కగా విభూతి రేఖలు పెట్టుకొని ఉన్నారు. ఈ కర్ర ఉంటుంది కదా, మన పోటు వేసుకుంటూ వస్తూ ఉంటారు, ఈ కర్రకి గజ్జెలు ఉంది, ఆ శబ్దం వినపడుతూ ఇట్లా కర్ర పోటు వేసుకుంటూ వచ్చి, ఆయన నువ్వు ప్రత్యంగిరా చేస్తున్నావు, దాంతోపాటు ఇంకొక మంత్రం ఇది కూడా చదువు నాయన అని చెప్పారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ లేదు, మంత్రం మాత్రం లేచి స్మరిస్తూనే ఉన్నా. తెల్లవారింది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు ఎస్టీడీ బూత్కి వెళ్ళాలి, మా గురువుగారికి ఎప్పుడు ఫోన్ చేయాలి. తెల్లవారింది, మా గురువుగారికి ఫోన్ చేశా, నువ్వు ఎక్కడున్నావురా అన్నారు. ఇట్లా శ్రీశైలం వచ్చాను, మీరు మంత్రం ఇచ్చారు కదా, నేను జపం చేసుకోవడానికి వచ్చాను. నీ అదృష్టం అది, దీన్ని స్వప్నోపదేశం అంటారు. భగవంతుడు తనంతట తాను ఒక వ్యక్తిని ఎంచుకొని వాళ్ళకి స్వప్నంలో వచ్చి మంత్రాన్ని ఉపదేశించారు. ఈ మంత్రం కూడాను పంచాక్షరి మంత్రం అనేది అర్థమవుతుంది, దానికి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి ముందు. ఈ బీజాక్షరాలు ఏంటి గురువు గారు అంటే, ఇది శక్తి పంచాక్షరి అంటారు. ఇది ఇంతవరకు చాలామంది కూడా తెలియదు. ఈ మంత్రాన్ని చక్కగా ఉపదేశం చేసుకున్న తర్వాత నువ్వు ప్రత్యంగిర చేసుకోరా అని చెప్పారు. ఫస్ట్ అది అక్షర లక్షలు చేసిన తర్వాత ప్రత్యంగిర అక్షర లక్షలు చేసుకుంటూ వెళ్ళిపోయా. దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు అక్కడే ఉండిపోయాను నేను శ్రీశైలంలోనే. అంటే ఇలాంటివి కూడా భగవంతుడు పరమేశ్వరుడు మనల్ని తప్పనిసరిగా ఇచ్చేస్తూ ఉంటాడు. అలానే ఆంజనేయ స్వామి వారి ఉపాసన విధానంలో కూడా స్వప్నాంజనేయం అని చెప్పి ఒక విధానం ఉంటుంది నాన్న. ఆంజనేయ స్వామి వారి వాల పూజ అంటారు, తోకతో పూజ చేస్తూ ఉంటారు. అది ఒక విధానం. అది ఒక మాట చెప్పాలి అంటే, మండల పూజ 41 రోజు పాటు వాల పూజ అంటాం. వాలము అంటే తోక. ఆంజనేయ స్వామి వారి శక్తి మొత్తం ఎక్కడ ఉంటుంది, తోకలోనే ఉంటుంది. అందుకని తోకకి చూడండి ఎక్కడైనా సరే గంట ఉంటుంది. స్వామివారి తోకకి చివరిలో గంట ఉంటుంది. ఆ గంట ఎవరు అంటే సూర్చలాదేవి, అంటే పార్వతీ అమ్మవారు. ఈయన పరమేశ్వరుడు కాబట్టి ఆవిడ పార్వతీ అమ్మవారు. గంట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి పటం శక్తివంతంగా ఉంటుంది అంట. మీరు చూడండి, ఏ పటంలో చూసినా ఆంజనేయ స్వామి వారి తొక్కకి తప్పనిసరిగా చిన్న గంట కట్టేసి ఉంటుంది చివరిలో. మనకి సుచీంద్రం అని ఒక ఊరు ఉంటుంది నాన్న, తమిళనాడులో. అక్కడ దాదాపు 54 అడుగుల ఎత్తు ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, స్వామివారి కాలికి మోకాల దగ్గర మంగళసూత్రం కట్టేసి ఉంటుంది. ఇంతవరకు ఎక్కడ అట్లాంటి ఇవి లేవు మనకి. అక్కడి నుంచి పఠం తెచ్చుకొని మరీ చేసుకుంటారు ఈ వాల పూజ 41 రోజు పాటు. బడబాన స్తోత్రాలని ఈ స్వామివారి స్తోత్రాలు ఉన్నాయి కొన్ని, ఆ ప్రత్యేకమైనటువంటి పూజకు సంబంధించి. 41 రోజు ప్రతిరోజు స్వామివారికి నుదుటున తోక మొదట్లో బొట్టు పెట్టాలి. మళ్ళీ 2వ రోజు నుదుటున తోక మొదట్లో దాని పక్కన, అట్లా మొత్తం తోక నిండా బొట్లు పెట్టుకుంటూ పూజ చేసుకొని, తోక నిండితే మరలా రివర్స్లో రావచ్చు. మళ్ళీ ప్రతిరోజు మాత్రం నుదుటిన స్వామివారి తోక మొదటి భాగంలో బొట్టు పెడుతూనే ఉండాలి. ఇలా ఎవరైతే 41 రోజుల పాటు పూజ చేస్తారో, రాత్రిపూట కలలో వాళ్ళ సమస్యకి పరిష్కారం ఆంజనేయ స్వామివారు సాక్షాత్ వచ్చి చెప్తారు. ఆయన వచ్చారు అంటేనే మనం పర్ఫెక్ట్గా పూజ చేసినట్టు లెక్క. ఆయన రాలేదు అంటే మనలో పర్ఫెక్షన్ లేదనే అర్థం. మళ్ళీ చేయాలి అంతే. తప్పనిసరిగా బ్రహ్మచర్యం ఉండాలి, ఏకభక్తం ఉండాలి, మాంసాహారం ఉండకూడదు, మద్య మాంసాలు ముట్టుకోకూడదు, భూతల శయనం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, రామతారక మంత్రాన్ని చదవాలి. ఎక్కడ రామతారక మంత్రం చదివితే అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు కదా. ఎత్ర ఎత్ర గుణాది కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం. ఎక్కడ రామతారక మంత్రం వినబడుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు దాసోహమై కృతమస్తకాంజనం నమస్కారం చేస్తూ కూర్చుంటాడు ఆంజనేయ స్వామి వారు. రామతారక మంత్రాన్ని చేస్తూ ఉండాలి, అబద్ధమాడకుండా ఉండాలి, వృత్తి ద్రోహం, ఎవరికి ద్రోహం చేయకుండా ఉండాలి, వృత్తిలో తప్పులు చేయకుండా ఉండాలి. ఇలాంటివి చేసినప్పుడు ఆంజనేయ స్వామి వారు తప్పనిసరిగా 41వ రోజున మనకి కలలో కనపడి తప్పనిసరిగా మన సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తాడు. గురుగారు, మీరు అన్నట్టుగా పూజలు, అలాగే ఎక్కువగా శివరాత్రి రోజున శివ అభిషేకాలు, ఇంకా లింగోద్భవ సమయంలో కళ్యాణం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి, ఎటువంటి పూజలు చేస్తూ ఉంటారు శివాలయాల్లో? లింగోద్భవ కాలం తరువాత కళ్యాణం జరుగుతుంది. లింగోద్భవ కాలంలో అభిషేకం తప్పనిసరిగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అంటాం. ఈ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రము అంటే శివుడు 11 భాగాలుగా విభజిస్తే ఏకాదశి రుద్రులు అంటాం. అందుకని ప్రతి రుద్రుడికి ఒక అభిషేకం. దాంట్లో నమ్మకం ఒకసారి చదువుతాం, చమ్మకంలో 11 భాగాలు ఉంటుంది నాన్న. నమ్మకం 11 భాగాలు, చమ్మకం 11 భాగాలు. నమ్మకం 11 భాగాలు మొత్తం కలిపి ఒకసారి, చమ్మకంలో ఒక భాగం ఒక రుద్రం అవుతుంది. మరలా నమ్మకం మొత్తం ఒకసారి, చమ్మకంలో 2వ భాగం 2వ రుద్రం. అంటే ఎన్ని రుద్రాలు చేశామనేది చమ్మకంలో మనం ఎక్కడ ఆపుతున్నామో దాన్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది. ఒక్కొక్క రుద్రానికి ఒక భాగంలో ఆపుతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, ఇందాక మనం చెప్పుకున్నాం, మహాన్యాసం కూడా రావణాసురుడు రాసినటువంటి మంత్రాలే. రావణోక్త మహాన్యాసం అంటాం దాన్ని. రావణాసురుడు రాశాడు, బోధాయనుడు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు.
ఆయన రాశారు. బోధాయనోక్త మహాన్యాసం ఉంటుంది, రావణోక్త మహాన్యాసం ఉంటుంది. ఎక్కువగా జనాల్లో వాడుకలో ఉన్నది రావణోక్త మహాన్యాసమే, రావణాసురుడు రాసినటువంటి మహాన్యాసమే. ఆయన ప్రతినిత్యం సహస్రలింగార్చన చేసేవాడు. 1000 మట్టి లింగాలతో శివలింగాకారం పేర్చి దానికి అభిషేకం చేసేవాడు రావణాసురుడు. అత్యంత శివభక్తుడు ఆయన. అది లేకుండా ఏ రోజు భోజనం చేసేవాడు కాదు. భూలోకంలో గోకర్ణంలో ఉన్నటువంటి ఆత్మలింగం కూడా రావణాసురుడి ద్వారా వచ్చిందే మనకి. దాని కథ కూడా విన్నాం మనం అంతకుముందు కూడా. అంత గొప్ప ఆత్మలింగం నిజంగా నా గోకర్ణంలో అడుగు పెడితే అసలు కైలాసంలో అడుగుపెట్టినట్టే మనకి. అంత వైబ్స్ వస్తాయంటే గర్భాలయంలోకి వెళ్తూ ఉంటే మనకు తెలియకుండానే ఒక షివరింగ్ వచ్చేస్తుంది మన బాడీలో. మనం కైలాసానికి వెళ్ళిపోతున్నామేమో, శివుడి దగ్గరికి వస్తున్నామేమో. ఆ శివలింగం కనపడేది ఇంతే భాగం, పై భాగమే కనపడుతుంది మనకి. కానీ అది స్పృశించినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎంత గొప్పగా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది. నేను ఇన్నిసార్లు వెళ్ళాను. కార్తీక మాసం నుంచి అంటే నవంబర్ నుంచి నిన్న పౌర్ణమి వరకు దాదాపు 30 సార్లు వెళ్ళొచ్చా. 30 సార్లు వెళ్ళినా 30 సార్లు అదే అనుభూతి. నాకు కళ్ళలో నీళ్లు కారుతూ ఉండే. ఎందుకో ఏంటో అర్థం కాదు. ఏంటి అంటే చెప్పే కదా ఇందాక బిల్వాష్టకం చదువుతున్నప్పటి నుంచి వింటున్నప్పటి నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రీతి కలిగింది అని, ఆయన అంటే భక్తి కలిగిందని. అక్కడ వెళ్తేనే ఒక తెలియనటువంటి ఒక గొప్ప అనుభూతి. అలాంటి క్షేత్రాల్లో నిజంగా వెళ్ళిపోతే సన్యాసం తీసుకోవచ్చు. కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఉంటే చాలు, సన్యాసం తీసుకొని అక్కడ ఉండిపోయినా కూడా తప్పు లేదని చెప్తా. అంత ప్రశాంతమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది అట్లా. నిజంగా శివరాత్రి రోజున ఎవరైతే శివ శివ అంటారో వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. గారంటే హరించుకుపోతాయి, దాంట్లో అనుమానమేం లేదు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అని చెప్పారు. చాలా మంది ఈ అభిషేకం చేయిస్తూ ఉంటారు పిల్లల పేరు మీద లేదంటే తల్లిదండ్రుల పేరు మీద. అయితే ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం విశిష్టత గురించి కొంచెం తెలియజేయండి. అలాగే ఎవరెవరు చేయించుకుంటే ఎటువంటి సమస్యలు తొలగిపోతాయి అనేది ఒకసారి. ఇక్కడ శివుడు శుభాశుభాకారకుడు. మనం ఇప్పటికీ కూడాను పల్లెటూర్లలో చూడండి, ఎవరైనా దహనానికి వెళ్ళి వస్తే వాహకులు కావచ్చు, అంటే మోసిన వాళ్ళు కావచ్చు, దహనానికి తోడు వెళ్ళినటువంటి వ్యక్తులు కావచ్చు, స్నానం చేసి శివాలయంలో ఉండేటువంటి అఖండాన్ని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తారు. దీపం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తారు. అంటే అక్కడ శ్మశానం నుంచి వస్తున్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం. శివదర్శనం అంటే శ్మశానానికి వెళ్ళి వచ్చినటువంటి దోషాలు కూడా హరించేటువంటి శక్తి శివుడికి ఉంటుంది. అలాగే ఇప్పుడు శివాలయంలో అర్చకులు చనిపోతే అఖండం ఉంటుంది కదా, దీపారాధన 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది శివాలయంలో. అఖండం నుంచి కర్పూరం వెలిగించుకొని వచ్చి ఆ కర్పూర జ్యోతితో వీళ్ళ చితి దహన సంస్కారాలు చేస్తారట శివాలయ అర్చకులకి. అంటే శివుడితో సమానమే వాళ్ళు కూడా. కాబట్టి అఖండం నుంచి వెలిగించినటువంటి కర్పూరం తీసుకొచ్చి దాంతో దహన సంస్కారాలు చేస్తారు. అంత గొప్ప స్థాయి అర్చకుడికి, దేవాలయంలో ఉండేటువంటి అర్చకులకు ఉంటుంది. అంటే లేచినప్పటి నుంచి శివుడే కదా, ఆయనకి శివారాధనలోనే ఉంటారు కాబట్టి కదా. అందుకని అలాగే ఇంకోటి ఏంటంటే నాన్న, ఇప్పుడు నవగ్రహాలు అంటే ప్రతి దేవాలయాల్లో ఉంటున్నాయి కాబట్టి కమర్షియల్ గాడ్స్ అయిపోయారు వాళ్ళు. కమర్షియల్ గాడ్స్. శని ఉంటేనే భయంతో మనం గుడికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. స్వామివారి మీద భక్తి కంటే నవగ్రహాల మీద ఉండేటువంటి భయం ఎక్కువ. అందుకనే నవగ్రహాన్ని ముట్టుకోరు కూడా చాలామంది. అమ్మో ముట్టుకుంటే ఆయన ఏదో వచ్చేస్తాడని ముట్టుకోరు, దూరం. అది మంచి పద్ధతి, దూరంగా ఉండడం. శనీశ్వరుడికి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఇళ్ళకి వస్తూ ఉంటారు. అక్కడ కూడా భయమే, భక్తి కాదు. భక్తి అయితే కాళ్ళు ఎందుకు కడుక్కుంటారు? అవునా? దోషం పోయింది. అంతేకాకుండా అక్కడ నువ్వులన్నీ కాళ్ళ కంటుకుంటున్నాయి, అవి ఇంటికి వస్తే దోషం వస్తుంది అని ఒక భయంతో కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. ఎప్పుడు కూడాను దేవాలయాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే ఏ రకమైనటువంటి పుణ్యం మనకు రాదు. నవగ్రహాలు కూడా యాని కాని పాపాని జన్మాంతర కృతానిచ, జన్మాంతరంలో చేసినటువంటి పాపాలను ఏవైతే ఉన్నాయో మొత్తం పోయి మంచి పుణ్యం రావాలని ప్రదక్షిణానికి పరమార్థం. అంటే మిగతా ఆలయాల్లో మీరు అన్నట్టు కరెక్టే, కానీ శనిగ్రహానికి తిరిగినప్పుడు కూడా కాళ్ళు కడుక్కోకుండానే రావాలంట. శని ఈశ్వరుడు ఆయన, అవునా? ఈశ్వర శబ్దం కలిగినటువంటి గ్రహాలు ఏమన్నా ఆయన ఒకటి తప్పితే, అవునా? నల్ల నువ్వులు కాళ్ళ కంటుకుంటున్నాయి, మనం ఇంటి దాకా తెచ్చుకోవడం భయం అనుకుంటే నవగ్రహాలు మొట్టమొదటిగా నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తాం మనం, అవునా? కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం, నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తాం. ఆ తదుపరి ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ఈ ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్ళకుంటే నువ్వులు మొత్తం పోతాయి కదా, ఇంటికి ఏం వస్తాయి? రావుగా, పుణ్యమే వస్తుందిగా. అప్పుడు పాదాలు కడుక్కోకపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఏదైనా క్షేత్రాలకు వెళ్తే డైరెక్ట్ మన ఇంటికి ఎందుకు రావాలంటాం? పుణ్యానికి దాకా వస్తున్నామనే కదా. మరి మన దగ్గరలో ఉండేటువంటి గుళ్ళో కూడా దేవతలు ఉన్నారు, అంతే కదా, వాళ్ళ దగ్గర నుంచి పుణ్యం తెచ్చుకుంటున్నామనే కదా.
దేవతల గమనం సైతం నవగ్రహాల ఆధీనంలో ఉంటాయి. ఈ నవగ్రహాలు మొత్తం పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి. కాబట్టి పూర్వకాలంలో కేవలం శివాలయంలో మాత్రమే నవగ్రహాలు ఉండేవి. ఇప్పుడు ఆ తర్వాత విష్ణాలయం లేదు, ఆంజనేయ స్వామివారి గుడి లేదు, అమ్మవారి గుడి లేదు. ఏ గుడైనా నవగ్రహాలు ఉండాలి. ఉంటేనే భక్తులు వస్తారు. మరి దేవాలయ పోషణ కావాలంటే కూడా భక్తులు రావాలి కదా. అది ఉంటే భక్తులు వస్తారు, దేవాలయం పోషణ జరుగుతుంది. భయంతో వస్తున్నారు. ఓ మాట చెప్పానంటే మీరు చూడండి, విడి రోజుల్లో కంటే శనిత్రయోదశి వచ్చిందంటే ఇక శనీశ్వరుడి మీద అమితమైన ప్రేమ పుట్టుకొస్తుంది జనాలందరికీ. ఆ దీపాలు తీసుకెళ్ళి ఆయన నెత్తిన పెడుతుంటారు, ఆయన పక్కన పెడుతుంటారు, కాలుస్తుంటారు, ఒళ్ళు కాలుస్తుంటారు. అన్ని నువ్వులు, నూనె, నల్ల వస్త్రాలు, ఎక్కడ లేని ప్రేమ అంతా పుట్టుకొస్తుంది ఆయన మీద వేస్తుంటారు. ప్రేమ కాదు, పాడు కాదు, భయం. అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కదా గురుగారు. సమస్యని ఒక మాట చెప్తానన్నా. ఇప్పుడు మీరున్నారు నాన్న, మీరుంటే మీతో నాకు అవసరం ఉంది, ఎప్పుడో ఒక్కసారి నాకు అవసరమైనప్పుడు 10 సంవత్సరాల తర్వాత మీకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతినిత్యం మిమ్మల్ని పలకరిస్తుంటే ఎలా ఉంటుంది? ప్రతినిత్యం మిమ్మల్ని పలకరిస్తూ ఉంటే నా అవసరం నేను చెప్పకుండా మీకు తెలుస్తుందా లేదా? అవును, కరెక్టే. మరి గ్రహాలు కూడా అంతే కదా నాన్న, దేవతలు కూడా అంతే కదా నాన్న. మనకు అవసరమైనప్పుడు మాత్రమే, మనకు బాధ కలిగినప్పుడు మాత్రమే ఆ గ్రహాన్ని పట్టుకుని తిరిగేదానికంటే ప్రతినిత్యం ఆ గ్రహాన్ని పట్టుకుంటూ ఉంటే గ్రహాలు మనల్ని పట్టుకోవు కదా, అనుగ్రహిస్తాయి కదా. మరి అది తెలుసుకోకుండా ఏం చేస్తామంటే ప్రత్యేకమైనటువంటి రోజు శనిత్రయోదశి పోవాలి, శనీశ్వరుని నూనె పోయాలి. నిజంగా ఇప్పుడు మనం స్నానం చేస్తాం నాన్న, ఫస్ట్ నీళ్లు పోసుకుంటాం, సబ్బురుద్దుకుంటాం, మళ్ళీ నీళ్లు పోసుకుంటాం. శనీశ్వరుడికి అట్లా ఉండదు, పోగానే నువ్వులు నూనె పోస్తాడు. అంటే డైరెక్ట్ సోప్ పెట్టేస్తాడు అంతే, బట్ట వేసేస్తాడు, నువ్వులు వేసేస్తాడు. అసలు ముందు స్నానం చేయాలి, స్నానం చేయించాలి, నువ్వులు నూనె పోసిన తర్వాత విగ్రహాన్ని అలా ఉంచగలుగుతాం, తప్పు కదా. ఇప్పుడు వండి మీద సబ్బురుద్దు వేసుకొని మనం నీళ్లు పోసుకోకుండా బయటకు రాలేం కదా మనం. ఇది కూడా అంతే కదా. కాబట్టి ఏదైతే ఉందో తైలాభిషేకం చేసే ముందు, చేసిన తర్వాత కూడా శుభ్రంగా స్నానం చేయించిన తర్వాతనే మనం వస్త్రం అనేది ఇవ్వాలి. కాబట్టి నవగ్రహాలు ఉండేది శివాలయంలో. నవగ్రహాల ద్వారా ఉండేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నుంచి వచ్చేటువంటి ప్రతి బాధకి నివారణ ఎవరు కారకమవుతున్నారు అంటే ఈశ్వరుడు కారకమవుతున్నాడు. అందుకనే పుట్టినప్పుడు శాంతులు చేసేటప్పుడు శివాలయాల్లో చేస్తూ ఉంటారు, శివాలయంలో అభిషేకం చేయిస్తాం తప్పనిసరిగా, అవునా. ఏదైనా గృహప్రవేశాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనం నవగ్రహాలు తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటాం. దాంతో పాటుగా అంటే నవగ్రహాలు ఎక్కడుంటే అక్కడ ఈశ్వరుడు ఉండాలి, అసలు మాట చెప్పాలంటే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే నిజంగా సంవత్సరీకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా వ్రతం చేసుకుంటారు, అభిషేకం చేసుకుంటారు. దీంతో పాటు ఇంకా గొప్ప లక్షణం ఏంటంటే మనం చేసేటువంటి మనిషి చనిపోయిన తర్వాత చేసేటువంటి దశదిన కర్మలు అని చెప్పి, ద్వాదశ కర్మలు, దశదిన కర్మలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ దశదిన కర్మల్లో కూడా 10వ రోజున రుద్రపారాయణ చేయిస్తారు. అంతవరకు జరిగినటువంటి దోషాలు ఏమైనా పోవడం కోసం, అంటే శివుడికి అభిషేకం చేసేటువంటి మంత్రాలు. అంటే ఇక్కడ ఏంటి, శుభానికి అశుభానికి, పుట్టుకకి మరణానికి, మధ్యలో జీవనానికి అన్నిటికీ పరమేశ్వరుడే కారకుడవుతున్నాడు. పరమేశ్వరుడు అనుగ్రహమే కారణమవుతుందని చెప్పడం. ఆయనకి ఈ మహన్యాస ప్రభుకి ఏకాదశి రుద్రాభిషేకం కావచ్చు, ఏకరుద్రాభిషేకం కావచ్చు, ఏదైనా ఒకటే చెప్తానా. మనం 100 లీటర్ల పాలు పోసామా? కాదు. పోసిన 2 చుక్కల నీళ్ళైనా, ఒక చెమ్మడి నీళ్ళైనా మనస్ఫూర్తిగా చేశామా లేదా? పరమేశ్వరుడు మీద ప్రేమతో, భక్తితో చేశామా లేదా? లేకపోతే ఏముంది నాన్న, దేనివల్ల ఉపయోగం ఉంటుంది మనకి? యాగం చేస్తాం, యాగం ఆర్భాటం కోసం చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? అవునా. ఇప్పుడు మనం మన ధర్మంలో కూడా అనేక రకాల వ్రతాలు, నోములు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. హోమంలో కూడా చూడండి మనం వస్తువులు వేస్తూ ఉంటాం కొన్ని, అవునా. దాంట్లో వస్తువులు వేస్తూ ఉంటాం. దానివల్ల దాన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు తత్పురుష విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహ అని చెప్పి పిలుస్తూ ఉంటాం, మంత్రం చదువుతూ ఉంటాం. చదివినప్పుడల్లా స్వాహ అన్నప్పుడల్లా పదార్థాలు వేస్తూ ఉంటారు. దాంట్లో కూడా ఒక మంచి గొప్ప లాజిక్ ఉంటుంది. హోమం చేసేటప్పుడు అగ్నిదేవుని మనం ఆహ్వానం చేస్తాం, ఆవాహన చేసి ఆయన చక్కగా అలంకరించి ఆయన కావాల్సినటువంటి పూజలన్నీ చేసిన తర్వాత మనం ఏ దేవత హోమం చేస్తున్నామో ఆ దేవత హోమాన్ని, ఏ ద్రవ్యంతో చేస్తున్నామో ఆ దేవత ద్రవ్యాన్ని ప్రధాన హోమాలు అంటారు. ఆ హోమం చేస్తాం, ప్రధాన ఆహుతి అంటాం. అవి చేసిన తర్వాత హోమం చేస్తూ ఉంటాం. దీంట్లో అగ్నిదేవుడి భార్య పేరు స్వాహ, స్వాహాదేవి, స్వధాదేవి అని ఇద్దరు ఉంటారు. స్వధ అనేటువంటి శబ్దాన్ని అశుభ కార్యాలు ఎక్కువ వాడుతుంటారు. స్వాహ అనేటువంటి శబ్దాన్ని శుభ అశుభ కార్యాలు రెండిట్లో వాడుతూ ఉంటారు. ఇప్పుడు మా ఆవిడ పేరు
10 మందిలో ఉన్నప్పుడు పిలిచినప్పుడు నేనేం చేస్తా, ఇట్లా చూస్తానా లేదా? అవునా? అవును, స్వాహ అన్నప్పుడల్లా అగ్నిదేవుడు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడట మనం ఇచ్చేటువంటి పదార్థం కోసం, స్వీకరిస్తూ ఉంటాడు. ఇక్కడేంటి, చేయించుకునేటువంటి ఎవరైతే భక్తుడు ఉంటాడో వాడి మనస్సు ఇక్కడ ఉంటేనే బ్రాహ్మడు చెప్పేటువంటి మంత్రంలో స్వాహాకారం వినపడుతుంది. వాడి చిత్తం ఎక్కడుంది అనేది వాడి ఇచ్చేటువంటి పదార్థం ద్వారా అగ్నిదేవుడికి తెలుస్తుంది. స్వాహ అన్నప్పుడల్లా పదార్థం వేస్తాడు, వాడి మనసు ఇక్కడ లేకపోతే వేస్తూనే ఉంటాడా, క్యాటరింగ్ వాడికి ఫోన్ చేయి, వాడికి ఫోన్ చేయి, ఇదే ఉంటుంది. అవునా? అలా కాదు కదా, భగవంతుడు కోరుకున్నది ఏంటి, అక్కడ కూడా శ్రద్ధ. మనం ఎంత ద్రవ్యం, ఏం ద్రవ్యం ఇస్తున్నాం అనేది కాదు, శ్రద్ధ చూపడం కోసం అనేది భౌతికమైనటువంటి పదార్థాలతో చేస్తున్నటువంటి హోమం తప్పితే భగవంతుడు కోరుకునేటువంటిది ముఖ్యంగా అగ్నిదేవుడికి ఆహారం కూడా నెయ్యే నాన్న, వేరే ఏం లేదు. దేవానామాద్యం ఆహారో, దేవతలకు ఆహారం ఏంటి అంటే ఆద్యం, నెయ్యి. ఆ స్వాహ అన్నప్పుడల్లా అది అందిస్తున్నామా లేదా అనేటువంటిది అగ్నిదేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అగ్నిదేవుడు సంతృప్తి పడితే, స్వాహాకారం విన్నప్పుడల్లా పదార్థం ఇస్తే సంతృప్తి పడితే అగ్నిదేవుడు వెళ్ళి దేవతలకు చెప్తాడు, ఫలానా హోమం, ఫలానా గోత్రికులు, ఫలానా నామధేయులు ఈ సంకల్పం కోసం ఈ ద్రవ్యంతో మీ మంత్రాన్ని చదివి హోమం చేశారు, వాళ్ళకి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి అగ్నిదేవుడు చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా చెయ్యం మనం. అయ్యగారు మంత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు, మనం వేస్తూ ఉందాం, అది చూస్తాం, ఇది చూస్తాం, ఇది తప్పితే ఎన్ని ద్రవ్యాలు వేస్తారు, ఎన్ని హోమాలు వేస్తారు? అవునా? మనం చేసుకున్నటువంటి వ్రతాలు కానివ్వండి, కథలు కానివ్వండి, కథలు చదువుకుంటాం. సత్యనారాయణ స్వామి వ్రత కథ చదువుతాం, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, మంగళగౌరి వ్రతం చేసుకుంటాం, అట్లా తద్ది వ్రతం చేసుకుంటాం, అలాగే వినాయక చవితి కథ చేసుకుంటాం. వీటిల్లో ఎందుకు చేసుకుంటారు? ఇవన్నీ పుణ్యం వస్తుంది, అంతేనా? అవునా? దేవుడికి చేస్తే పుణ్యం వస్తుంది, వినాయకుడికి పూజ చేస్తే వ్రత కథ విని అక్షతలు నెత్తిన వేసుకుంటే మనకు ఉండేటువంటి అపనిందన పోతాయి. వాటిల్లో ఉండే సత్యం ఎక్కడ మనం గ్రహిస్తున్నాం చెప్పండి? వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, ఇంట్లో ధనకనక వస్తు వాహనాలు మొత్తం వస్తాయని అనుకుంటాం. అక్కడ వరలక్ష్మీ దేవి చెప్పింది ఏంటి? చారుమతి అనేటువంటి ఒక స్త్రీని ఎంచుకొని మరి ఆవిడ కలలో కనబడింది. ఎందుకు ఎంచుకున్నది ఆవిడ? భర్తని ప్రేమగా, పిల్లల్ని ప్రేమగా, అత్తమామల్ని భక్తితో పూజించింది కాబట్టి చారుమతీదేవిని వరలక్ష్మీదేవి కోరుకుంది. అది మర్చిపోయి ఇంట్లో అత్తగారిని లోపల పెట్టే స్థానం వేసేసి మనం బయట వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటే వరలక్ష్మీదేవి ఎట్లా అనుగ్రహిస్తుంది నాన్న? అవునా కాదు? వినాయక చవితి వ్రతం చేస్తాం. వినాయక చవితి వ్రత కథలో ఏం జరుగుతుంది? సమంతకమణి కథ మాత్రమే మనకు గుర్తుంటుంది. అవునా? వ్రతం మొత్తం మీద మనం ఏ నీతి తీసుకోవాలి అంటే తల్లిదండ్రులని పూజ చేయాలి, గౌరవించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం నిజమే చెప్పు, సత్యవ్రతం, నిజం చెప్పు, అబద్ధం చెప్పం. అవునా? ఇవన్నీ అంటే దాంట్లో ఉన్న మోరల్ వాల్యూస్ తీసుకోకుండా మనం పూజ చేయడం ద్వారా ఏం ఉపయోగం ఉంటుంది? గురుగారు, చాలామంది ఇళ్లలో మగవాళ్ళు నిత్య పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు శివరాత్రి రోజున కూడా ఇంట్లో మగవాళ్ళు పూజిస్తే కనుక ఎలాంటి ఫలితం ఉంటుంది? మగవాళ్ళు పూజించవచ్చా లేదంటే ఆడవాళ్ళు అందరూ కూడా పూజించవచ్చు అంటారు? నిజంగా చెప్పాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేయదగిన వాళ్ళే, మగవాళ్ళు చేయదగినటువంటి వాళ్ళే. కానీ ఆడవాళ్ళకి కొన్ని రకాలైనటువంటి నియమాలతో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆడవాళ్ళని గొప్పగా చూపిస్తాం ఎవరైనా. దేనికి అంటే మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు చేసేటువంటి పూజలు ఉన్నాయి, కానీ ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు చేసే పూజలు లేవు ప్రపంచంలో. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, అట్ల తొద్ది నోము, ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళు చేసుకుంటారు, మగవాళ్ళతో పని లేదుగా. కానీ మగవాడు ఏ పూజ చేస్తాడు చెప్పండి? ఆడవాళ్ళు లేకుండా ఏ పూజ చేస్తాడు? ఏ పూజ చేసుకోరు. అందరూ తప్పనిసరిగా ఆడవాళ్ళు భార్య పక్కన ఉండాల్సిందే. రాముడు అంతటి వాడే సీతాదేవి లేదని చెప్పి బంగారు సీత నేర్చుకొని పక్కన పెట్టుకుని హోమం యాగం చేశాడు. అవునా? అంటే ఆడవాళ్ళకు ఉండేటువంటి శక్తి అలా ఉంటుంది. కానీ ప్రతి నిత్యం కూడా ఇంట్లో మగవాడే పూజ చేయాలనేటువంటిది శాస్త్రం నాన్న. తప్పనిసరిగా ఇంటి యజమాని పూజ చేస్తే, ఇప్పుడు మనం పూజకి వెళ్తుంటాం, దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, అర్చకుల వారికి గోత్రం పేరు చెప్పండి మనగానే భారద్వాజ గోత్రోద్భవస్య శివసుధీర్ శర్మనామధేయస్య ధర్మపత్ని, చివరికి వాళ్ళు కూడా అలవాటైపోయింది. ధర్మపత్ని పేరు, పిల్లల పేర్లు, ఇంత సోది అక్కర్లా. దుర్మోహం మాటనే చెప్పాలి అంటే ఒక్క మాట చెప్తా, మీ భర్తకి లేదా చేయించుకునేటువంటి మగవాళ్ళకి ఆవిడొక్కతే భార్య అనుకున్నప్పుడు భార్య పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. 10 మంది ఉన్నారనుకుంటే ఈవిడ పేరు చెప్పుకోండి. అంటే భార్యాభర్త అంతే కదా కాబట్టి కదా. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం, అందరూ వచ్చేసారు. ధర్మపత్ని ఒకళ్ళు కాదు, 10 మంది ఉన్నారనుకుంటే ఈవిడ పేరుతో పూజ చేస్తున్నాం కాబట్టి ఈవిడ పేరు చదువుతాం, ఆవిడ పేరుతో పూజ చేస్తున్నాం కాబట్టి ఆవిడ పేరు చదువుతాం అని చెప్పి ఆలోచించుకొని పేరు చెప్పాలి. ఓకే, నిజంగా నాన్న, నిర్మోహమాటంగా చెప్తున్నా. ఇంట్లో ఎంతమంది పిల్లల పేర్లు ఉంటే అంతమంది పిల్లల పేర్లు, మనవాళ్ళు, మనవరాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పై ఇంటి వాళ్ళు, కింద అద్దుకుండేవాళ్ళు, వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ పోతే ఎక్కడ దరిద్రం అది? ఇంట్లో పెంచుకున్న కుక్కల పేర్లు కూడా. ఇదొక్కటి చెప్పండి, ఇదొక్కటి చెప్పండి. ఎందుకు చెప్పాలమ్మా?
సహకుటుంబానం అంటున్నాం కదా, ఒక జీవరాశి మీ ఇంట్లోకి వచ్చింది, అది కూడా మీ కుటుంబంలో ఒక భాగమే. దాని పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, కొడుకుల పేర్లే చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకని చాలామంది దేవాలయం వెళ్ళినప్పుడు అడుగుతుంటారు గోత్రం పేరు, భారద్వాజ గోత్రోద్భస్య శివ సుధీర్ నామధేస్య, అయ్యా పేరు, అయ్యా సహకుటుంబానం. ఓకే, స్వామి వారికి చేసేటువంటి సహస్రనామార్చన కంటే మన గోత్రనామాల సహస్రనామం ఎక్కువైపోతుంటాయి. అష్టోత్తరం, ఒక ఇంటికి అష్టోత్తరం చెప్పు వేసుకుంటే 10 మంది గోత్రనామాలు చెప్పారంటే సహస్రనామం మించిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయటం కూడా నిజంగా నాన్న తప్పు. మనకి మన భార్య ఒక్కతే అని మనం అనుకోవాలి, ఆడవాళ్ళు కూడా అబ్బా నా భర్తకి నేను ఒక్కదానే భార్య అనుకోవాలి. ఆడవాళ్ళు వచ్చిన 10 మంది పేర్లు చెప్పి మగవాళ్ళు వచ్చిన 10 మంది పేర్లు చెప్తూ ఉంటే, చెప్పకపోతే వీళ్ళు అడుగుతుంటారు, పక్కన భార్య అడుగుతూ ఉంటుంది, నా పేరు చెప్పలేదు, నా పేరు చెప్పు 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 గుచ్చుతుంటారు, మునుగర్రని తీసుకుని ఎదురు కూర్చున్నట్టు. పిల్లల పేరు చెప్పు, వాళ్ళ ఆవిడ పేరు చెప్పు, వాళ్ళ కొడుకు పేరు చెప్పు. అరే నలుగురు, ఇప్పుడు ఇంకా నయం, ఈ పూర్వకాలం ఈ సిద్ధాంతం లేదు కాబట్టి బతికిపోయారు. పూర్వకాలంలో కొడుకులు 15 మంది ఉండేవాడు, 15 మందికి భార్యలు, 15 మందికి పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇవన్నీ చెప్పుకుంటూ బాగుంటే అయ్యగారికి పొద్దు నుంచి తెల్లవారిపోతుంది, గుళ్ళ పూజారి గారికి. కాబట్టి ఇలా చేయడం కూడా తప్పు. నాన్న గోత్రనామం అనేది కూడా ఒక్కడు మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇంటి యజమాని దీపారాధన చేస్తే అందరికీ వస్తుంది. కాబట్టి మరి భార్యకి ఎలా పుణ్యం వస్తుంది, భార్య ఎలా హోమాలు చేయాలి, యాగాలు చేయాలి అంటే ప్రతినిత్యం ఆడవాడు చేసేటువంటి ఒక యాగం, గొప్ప యాగం ఉంటుంది. ఏంటిది? వంట చేసేది మీరు ఆడవాళ్ళే కదా. అందుకనే చూడండి, దీపారాధన ప్రతి శుభకార్యాలప్పుడు కూడా ప్రతినిత్యం ఇంటి యజమాని వెలిగిస్తూ ఉంటే, శుభకార్యాలు కానివ్వండి, విశేషమైన కార్యాలప్పుడు కానీ తప్పనిసరిగా అగ్ని హోమం చేసేటప్పుడు కూడా అగ్ని వెలిగించడం కూడా ఆడవాళ్ళే వెలిగిస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళ చేతిలోనే అగ్ని ఉంటుంది, వాళ్ళే అగ్ని, వాళ్ళ చేతిలో అగ్ని, ఆడవాళ్ళు అంతే. ఫైర్ కదా ఆడవాళ్ళు అంటే, అవునా కాదా? సో కాబట్టి వాళ్ళ చేతిలో అగ్ని ఉంటుంది కాబట్టి వాళ్ళు నిత్యం చేసేటువంటిది ఏంటి? ఈ మహాయాగం వంట. ఈ వంట చేసిన తర్వాత కూడా అన్నం ఉంటుంది కదా నాన్న, కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా ఒక 4 మెతుకులు తీసి ఆ స్టవ్ మీద వేయమనండి. మహాయాగం చేసిన ఆహుతి ఇచ్చినట్టుగా. అవునా? మనకి వంట చేసుకోవడానికి కావాల్సినటువంటి ఉష్ణాన్ని, వేడినిచ్చినటువంటి ఆయనకి మనం ఏ విధంగా కృతజ్ఞత తెలపాలి కదా. ఈ అన్నమే కాకుండా మామూలుగా ఆహారం కూడా, కూరగాయలు కూడా చాలా మంది వేస్తుంటారు. అవి అన్నం మాత్రం ముఖ్యం. అన్నం అనేటువంటిది తప్పనిసరిగా అగ్నిదేవుడికి ఇవ్వాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మగవాళ్ళు దీపారాధన చేయాలంటే, ఆడవాళ్ళని చేయాలంటే, మగవాళ్ళు దీపారాధన చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి, వనరులు మొత్తం వీళ్ళు సమకూరుస్తూ ఉండాలి. దీపారాధన కొందులు తోమటం, శుభ్రంగా ఒత్తి వేసి పెట్టడం, నూనె వేసి పెట్టడం, బొట్లు పెట్టి ఉంచడం, అక్కడ కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చడం, ఇవన్నీ కూడా చేయటం వల్ల నిజంగా మాట చెప్పాలంటే తాజ్మహల్ కట్టించిన వాడి పేరు గుర్తుంది, కట్టిన వాళ్ళ పేర్లు తెలియదు ఎవరికి. ఏ మేస్త్రి పేరు తెలియదు, ఏ కూలీ పేరు తెలియదు. అవునా కాదా? అట్లాగే మనకి తెలియకపోవచ్చు కానీ కట్టింది మాత్రం వాళ్ళేగా. కట్టించింది ఏనైనా ఇంటి యజమాని దీపారాధన చేస్తున్నాడు అందరికీ వస్తుంది, దానికి కావాల్సినటువంటి పనులను చేస్తున్నటువంటి ఈవిడ కూడా పుణ్యం వస్తుందిగా. అదేవిధంగా ఇప్పుడు శివరాత్రి రోజున ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు, ముస్లిం వాళ్ళు ఉంటారు, అలాగే భార్యాభర్తలు వీళ్ళంతా. అయితే అందరూ చేసే అంటే ఉపవాసం దీక్ష అనేది చిన్నపిల్లలు చేయలేకపోవచ్చు, పెద్దవాళ్ళు ఆరోగ్యరీత్యా చేయలేకపోవచ్చు. అప్పుడు ఈ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళొక్కరు చేసినా కూడా ఇంటి అందరికీ పుణ్యం వస్తుందంటారా? తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు మా నాన్నగారు సంపాదించిన ఆస్తిని మా ఇంట్లో అందరం తింటున్నాము అంటే పుణ్యం కూడా అంతేగా, పాపం కూడా అంతేగా. అవునా? కాబట్టి పుణ్యం, అందుకనే మనం వంశ పూర్వీకులు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం మనం తప్పనిసరిగా అనుభవిస్తూనే ఉంటాం. ఆస్తుల్లాగానే రోగాలు కావచ్చు, పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇంటి యజమాని చేసేటువంటిది. ఇప్పుడు సింపుల్ నాన్న, నా కొడుకు సరిగా మంచి ప్రవర్తన లేదు అనుకుందాం, ఎవరినంటారు? తల్లిదండ్రులు. పెంచేవాడినే కదా. సో మరి అలాంటప్పుడు చెడ్డ పేరు వస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మంచి కూడా అందరికీ వస్తుంది కదా. కాబట్టి ఎవరైనా చేయలేనటువంటి వాళ్ళు ఇంటి యజమాని చేసినా తప్పనిసరిగా పుణ్యం అనేది ఇంటిల్లిపాది అందరికీ వస్తుంది, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. శివరాత్రి రోజున లింగోద్భావం తర్వాత కళ్యాణం జరిగినప్పుడు చాలా మంది కూడా అంటూ ఉంటారు ఎక్కువగా, ఎవరైతే మహిళలు కావచ్చు, అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్లికి ఉన్న వాళ్ళ కళ్యాణం చూస్తే తొందరగా పెళ్ళి అవుతుంది అని చెప్పేసి, అది నిజమే అంటారా? ఇంకా ఏమైనా చేయాలి అంటారా? ఇప్పుడు రాముడి అక్షింతలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు, లేదంటే పెళ్లిగానే అమ్మాయిలకి, అబ్బాయిలకి తలపైన వేసినప్పుడు వాళ్ళకి తొందరగా వివాహం జరుగుతుంది, మళ్ళీ రామ కళ్యాణం జరిగేలోపు వివాహం అనేది కుదురుతుందని ఒక నమ్మకం ఉంటుంది. ఇందులో కూడా అలాంటిది ఉంటుందంటారా? ఏ విధంగా చేయాలంటారు? దీంట్లో నాన్న ఇప్పుడు శివాలయాల్లో 3 రోజులు 5 రోజులు ఉత్సవాలు చేస్తుంటారు మహాశివరాత్రికి. అవునా? ముందు దాంట్లో మనం విష్ణుమూర్తి దేవాలయంలో గరుడ ధ్వజం అని చెప్పి గరుడు గుడ్డ కడతారు. అలాగే శివాలయంలో నందీశ్వరుణ్ణి పతాకం
నందీశ్వరుని ఒక బొమ్మ వేసి ఒక క్లాత్ మీద దాన్ని పతాక ఆవిష్కరణ అంటారు, ధ్వజస్తంభాన్ని కడుతూ ఉంటారు. కట్టేటప్పుడు కొన్ని బలిహరణను ముద్దలు నివేదన పెడతారు. అవును. దానికి ఆ ముద్దలు ఇట్లా పైకి విసిరేస్తారు, కొంతమందికి ఒళ్ళో వేస్తూ ఉంటారు. అది ఎవరైతే తీసుకుంటారో వారికి సంతానం అనేటువంటి వారికి సంతానం కలిగి తీరుతుంది తప్పనిసరి. అలాగే కళ్యాణ మహోత్సవంలో అసలు ప్రప్రథమంగా అందరి దోషాలు పోవడం కోసం ప్రవరం ఉంటుంది నాన్న. చతుస్సాగర పర్యంతం అని చెప్పి, అంటే ఈ 4 సముద్రాల మధ్యలో ఉండేటువంటి భూగోళం ఏదైతే ఉందో ఇదంతా ఈ మధ్యలో ఉన్న మనం పరమేశ్వరుడి ప్రవర, ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు ఎవరు అని చెప్పుకోవడం, పార్వతి అమ్మవారి ప్రవర, పార్వతి అమ్మవారు ముత్తాత, తాత, తండ్రి పేర్లు చెప్పుకొని ఎవరైతే చెప్తున్నప్పుడు వింటారో వాళ్ళకి సకల దోషాలు నివృత్తి కలుగుతాయి. అంటే వాళ్ళ ఐడెంటిటీ. ఓ మాట చెప్పాలంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అంటే ఈ సముద్రాల మధ్యలో ఉన్నాను, నేను ఫలానా గోత్రీకుడను, ఫలానా నామధేయుణ్ణి, ఫలానా వారి ముదిమనమణ్ణి, ఫలానా వారి మనమణ్ణి, ఫలానా వారి కొడుకుని, నా పేరు ఇది, నేను ఇలా ఉంటాను అని చెప్పి పరమేశ్వరుడి గురించి ఒక ఐడెంటిటీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది కూడాను పెద్దవాళ్ళ దగ్గరికి మేము వెళ్తే తప్పనిసరిగా ఇట్లా చెవులు ఇట్లా పట్టుకొని చెప్తూ ఉంటాం, ప్రవర అంటాం. అంటే మా ఋషులు, మా గోత్రం, మా పేరు, అభివాదయే, నీకు అభివాదం చేస్తున్నాను, ఈ గోత్రము, ఈ ఋషులు కలిగినటువంటి, ఈ పేరు కలిగినటువంటి నేను నీకు అభివాదం చేస్తున్నాను అని చెప్పి నమస్కారం చేస్తాం. వాళ్ళ ప్రవర ఏదైతే ఉందో ప్రవర వింటే సకల దోషాలు నివృత్తి కలుగుతాయి ముఖ్యంగా. అలాగే శివ కళ్యాణం కావచ్చు, రామ కళ్యాణం కావచ్చు, విష్ణుమూర్తి కళ్యాణం కావచ్చు, కృష్ణ కళ్యాణం కావచ్చు, ఏ ఇతర దేవతల కళ్యాణాలైనా సరే ఎందుకోసం చేస్తారు అనేటువంటి ఒక విషయానికి వస్తే, మంగళసూత్ర ధారణ చేస్తారు కదా అమ్మవార్లకి. చేసినప్పుడు కూడా మనం మామూలుగా మనుషులకి మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు ఏం చెబుతాం, మాంగళ్యం తంతున నేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అని చెప్పి చెబుతూ ఉంటాం. మాంగళ్యం తంతున నేనా లోక సంరక్షణ హేతున, లోక సంరక్షణ కోసం కడుతున్నాను అని చెప్పి పరమేశ్వరుడు చెబుతున్నట్టుగా పార్వతీ అమ్మవారికి మంగళసూత్ర ధారణ చేస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నాన్న, ముఖ్యంగా లోక కళ్యాణం కోసం భగవంతుడు కళ్యాణం చేస్తాం. దాంట్లో మానవ కళ్యాణం ఎంత చెప్పండి, భగవంతుడి కళ్యాణం చూసిన తర్వాత కన్యాదాన ఘట్టం ఉంటుంది, సుముహూర్త ఘట్టం ఉంటుంది, మంగళసూత్ర ధారణ ఘట్టం ఉంటుంది, అక్షతారోపణ అంటే తలంబ్రాల ఘట్టం ఉంటుంది. ఇవన్నీ ఎవరైతే చూస్తారో, ఎవరైతే ప్రవర వింటారో, ఎవరికైతే వివాహం కాకుండా ఆలస్యమవుతూ ఉన్నదో అట్లాంటి వాళ్ళకి తప్పనిసరిగా అతి తొందరలో శివరాత్రి శివుడి కళ్యాణ ఘట్టం చూడండి మొత్తం, మరలా శివరాత్రికి దంపతి సమేతంగా కళ్యాణం చూడడానికి వెళ్ళడానికి తథ్యం, ఏమాత్రం కూడా సంశయం లేదు. అంత గొప్ప కళ్యాణం శివ కళ్యాణం. అందులో రాత్రిపూట జరిగేటువంటి కళ్యాణాలు ప్రపంచంలో మరి ఎక్కడా చూడ ఒక శివ కళ్యాణం తప్పితే, మిగిలినవన్నీ కూడా పగడపూట చేస్తూ ఉంటారు ఉదయమే. కానీ రాత్రిపూట జరిగేటువంటి కళ్యాణం, ఏకైక కళ్యాణం, లోక కళ్యాణం, పరమేశ్వర కళ్యాణం, పార్వతీ కళ్యాణం ఒక్కడే తప్పితే ఇంక మరొకటి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మాట చెప్పాలంటే జాగరణకి చాలా సాధనాలు అవుతూ ఉంటాయి. మనకి కళ్యాణం చూస్తూనే ఉంటాం, నిద్ర తలవారిపోతుంది, హాయి ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తాం, అవునా? అవన్నీ చూడకుండా మనం ఏం చేస్తున్నారంటే అభిషేకం చేసుకుంటున్నారు, చూస్తున్నారు, ఇంటికి వచ్చేసి యథావిధిగా మళ్ళీ నిద్ర వస్తుంది, నిద్రపోతున్నారు. చక్కగా కళ్యాణ ఘట్టం చూడండి. అవివాహితులకు, అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఎన్నో రోజుల నుంచి కన్యాదానం అంటే పెళ్లి కానిటువంటి వాళ్ళకి, అలాగే ఎవరైనా వాళ్ళ కూతుర్లు ఇక్కడ లేరు, కొడుకులు ఇక్కడ లేరు, వాళ్ళకి కన్యాదానం చేయాలి, అబ్బాయికి పెళ్లి కావాలనుకునేటువంటి వాళ్ళు కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నా తప్పనిసరిగా కళ్యాణం జరగడం అనేది తథ్యం. గురుగారు, శివరాత్రి రోజున చాలా మంది కుదిరిన వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు, శివాలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఆ రోజున ప్రత్యేకంగా శివుడికి ఎటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టవచ్చు అంటారు? భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి ప్రసాదం అంటూ ఏమీ లేదు. ఒక మాట చెప్పాలి అంటే, మనం ఏదైతే ఆహారంగా తీసుకుంటామే అదే ఆహారం అవుతుంది. స్వామివారికి నివేదన కూడా. ఇప్పుడు పగటిపూట అన్నం పెడతామా? శివరాత్రి రోజున పెట్టాం. ఎక్కడ మహానివేదనలు రాత్రి మాత్రమే ఉంటాయి. అది కార్తీక మాసంలో కూడాను నక్షత్ర దర్శనం అయిన తర్వాతనే శివుడికి అభిషేకం చేసి నివేదన పెడతారు. కార్తీక మాసం 4 రోజులు కూడా పగలంతా ఉపవాసమే గుళ్ళో ఉండేటువంటి పురోహితులు కూడాను. అలాగే శివరాత్రి రోజున భోజనం నివేదన పెడితే అది తినకపోతే మనకి ప్రసాదం కాదుగా. అవును, భోజనం చేస్తే ఉపవాసం కాదుగా. కాబట్టి నిజంగా పండ్లు ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఆహారంగా స్వామివారికి నివేదనగా పెడుతూ ఉంటాం. అవి సాయంత్రం 6 తర్వాత కొంతమంది
స్వీకరించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అది కూడా ఒట్టి పండు తింటే ఏం ఉపయోగం వస్తుంది? భగవంతుడికి నివేదన పెడితే ప్రసాదం అవుతుంది. అవును. ప్రసాద రూపంలో తీసుకోవడం తప్పు కూడా కాదు కాబట్టి, ఏ రకమైనటువంటి దోషం ఉండదు కాబట్టి, ఇప్పుడు మనం దేవుడికి పూజ చేస్తాం, పూజ చేసిన తర్వాత తీర్థం ప్రసాదం తీసుకోకపోతే కూడా దోషమే కదా మనకి. అవునా? కరెక్ట్. కాబట్టి ఈ విధంగా తీర్థ ప్రసాదాలు తీసుకోవడం తప్పు లేదు. కానీ వాటిల్లో అన్నంతో తయారు చేసినటువంటి పదార్థాలు మాత్రం స్వీకరించడం తప్పు. కాబట్టి శివరాత్రి రోజున పండ్లు, ఖర్జూరం, ముంత ఖర్జూరం అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు. ఇంకోటి గురుగారు, ఆ రోజున ప్రత్యేకంగా ఉపవాసం వదిలే టైంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత విభూది ఫస్ట్ తీసుకోవడం, తర్వాత ఖర్జూర పండుతో ఈ ఉపవాసం అనేది వదులుతూ ఉంటారు. దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత అంటే ఏం లేదు నాన్న. పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం మన శరీరంలోకి నింపుకోవడం. ఈశ్వరుడికి ఇష్టమైనది ఏముంది? విభూది. అందుకనే అలా భస్మమే కదా. ఆ భస్మం తీసుకోవడం ద్వారా అలా తినమన్నారు కదా అని చెప్పి బొక్కెడు బుక్కితే చాలా ప్రాబ్లం అవుతుంది. చిటికెడు. కాబట్టి ఒక చిటికెడు కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకుంటే లోపల శరీరంలో ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. కాబట్టి అది కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి భస్మం మాత్రమే. ఏదో ఇంట్లో దొరికింది కదా, ఇవన్నీ కాస్మెటిక్ ఇవి విభూతులు అమ్ముతున్నారు, అవి కాదు. ఆవు పేడ తెచ్చుకొని దాన్ని పిడగ్గా తయారు చేసుకొని ఎండబెట్టుకొని చక్కగా దాన్ని భస్మం చేసి అది ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా కూడా మనకు మంచి జరుగుతుంది. అలాంటి ప్రసాదాన్ని తీసుకుంటే ఇప్పుడు గోమూత్రం తీసుకుంటారు, గోమయం తీసుకుంటారు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, 5 కలిపితే మనకి పంచగవ్య ప్రాసన అంటారు. పంచ అంటే 5, గవ్యము అంటే ఆవు. ఆవు నుంచి వచ్చినటువంటి 5 ద్రవ్యాలు. ప్రపంచంలో ఫస్ట్ అండ్ బెస్ట్ టీటీ ఏంటి అంటే ఈ పంచగవ్యమే. ఈ 5 కలిపితే బెస్ట్ అండ్ ఫస్ట్ టీటీ. టెట్వాక్ అంటాం కదా, తీసుకుంటారు కదా. పూర్వకాలంలో యాగం చేసినా, ప్రతిష్టలు చేసినా, ఏం చేసినా సరే పంచగవ్య ప్రాసన అని చెప్పి తప్పనిసరిగా పూజ చేసి అవి తీసుకునేవాడు. దేనికంటే 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు కానీ ఏ రకమైనటువంటి అనారోగ్యం పాలవ్వకుండా ఉండడం కోసం ముందు అది తీసుకునేవాడు. అది తీసుకునేటప్పుడు మంత్రం కూడా ఒకటి ఉంటుంది. మనం పత్తిని అంటే కాటన్ని నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుందో అవి తీసుకోవడం ద్వారా పేగులకు పట్టినటువంటి పాపాలు కూడా పోతాయని చెప్పి శాస్త్రం. పంచగవ్య ప్రాసన చేసేటప్పుడు, ప్రాసనం అంటే తీసుకోవడం. కాబట్టి అలాంటి విభూతిని వాడటం అనేది మంచిది ఈశ్వరుడికి, తద్వారా మంచి జరుగుతుంది. శివాలయంకి ఇప్పుడు శివరాత్రి రోజున నల్ల బట్టలు ధరించి వెళ్ళొచ్చు అంటారా, వెళ్ళకూడదంటారా? ఒక మాట చెప్పాలి అంటే నాన్న, వస్త్రాలు మన మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాయి. మనం ఇష్టపడేటువంటి రంగును బట్టి మన మనస్సు కూడా తప్పనిసరిగా తెలుస్తూ ఉంటుంది. కొంతమంది ఒక లేత రంగు వస్త్రాలు వేస్తూ ఉంటారు, టూ మచ్ సాఫ్ట్ అనమాట. ఇవాడు మరీ ఘోరం, వాళ్ళని కదిలిస్తే ఏడుస్తారు, అంత సాఫ్ట్గా ఉంటారు, అంత సెన్సిటివ్గా ఉంటారు. మరీ డార్క్ వేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు శని అంటే ఎందుకు భయపడతాం మనం? నల్లగా ఉంటాడు, అవునా? నలుపు చీకటి అంటే భయమే కదా. అలాగే దేవత ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఒక దీక్షలో ఉన్నటువంటి వాళ్ళ విధానం వేరు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మన మనస్సు కూడా ప్రశాంతతనిచ్చేటువంటి రంగు ఉండేటువంటి వస్త్రాలు మాత్రమే వేసుకొని వెళ్ళాలి. అందుకని మనం పూజ చేసేటప్పుడు కూడా శుక్లాంబరధరం విష్ణుం అని చెప్పి చెబుతూ ఉంటాం. శుక్ల అంబరములు కలిగినటువంటి వస్త్రములు ధరించాలి. శుక్లం అంటే తెలుపు కదా, దానివల్ల తెలుపు శాంతికి చిహ్నమా కాదా? అవును కదా. మనస్సు కూడా ప్రభావితం చూపబడుతుందా లేదా? అవునా? కాబట్టి చక్కగా పవిత్రంగా ఉతికినవి తెల్లటి వస్త్రాలు కట్టుకొని వెళ్ళడం అనేది దేవాలయానికి మంచిది. నలుపు మంచిదని కాదు, దీక్షల్లో ఏ రకమైనటువంటి ఇది ఉండదు. దీక్ష కాకుండా మనం ప్రత్యేకించి బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వెళ్ళిపోతాను అంటే అది కరెక్ట్ కాదు. ఎదురు వాళ్ళకు కూడా కొంతవరకు జిగుప్సాకరంగా కనపడుతుంది, నెగిటివిటీ. అవునా? కాబట్టి తెల్లటి వస్త్రాలు కట్టుకొని వెళ్ళండి. ఈశ్వరుడికి తెలుపు అంటే కూడా చాలా ఇష్టమే, భస్మం కూడా తెలిపే కదా. కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు కట్టుకొని వెళ్ళండి తప్పనిసరిగా. ఆయన ఉండేది హిమాలయాలు తెల్లగా ఉంటాయి, అవునా? తెల్లటి వస్త్రాలు వేసుకుంటే మనం హిమాలయాల్లో ఉన్నట్టే, చల్లగా ఉన్నట్టే. కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించి వెళ్ళటం అనేది మంచిది. ధన్యవాదాలు గురుగారు, చాలా విషయాలు తెలియజేశారు. శివరాత్రికి సంబంధించి అలాగే నిత్యం మన పూజా విధానాల్లో కావచ్చు, పాటించవలసిన పద్ధతులు కావచ్చు, చాలా ఆధ్యాత్మిక విషయాలు, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సో చూసారు కదండి, గురువుగారు మనకి ఎన్నో విషయాలు, మనకు తెలియని విషయాలు, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకి ఈరోజు తెలియజేశారు. మరి మీరు కూడా ఇలాంటి విషయాలు మీకు ఉపయోగపడ్డాయని కోరుకుంటున్నాము. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీరు తెలియజేయచ్చు. అప్పుడు మీకు మరొక వీడియో రూపంలో మీకు ఆ సమస్యని పరిష్కారం చేసేందుకు మేము ప్రయత్నిస్తాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.